క్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తం ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించి నాయన నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి నీ కుటుంబంలో చేర్చుకుని నీ ప్రియబిడ్డలుగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ పిల్లలైన వారికి నా ప్రభువా నీ మాటలు అందించడానికి అలుపుడను దీనుడను ఎన్నికలేని నన్ను ప్రభువా మీరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేను 3 దినాల సభలో మొదటి దినం తండ్రి నేను కొన్ని విలువైన సంగతులు మమ్మల్ని మేము హెచ్చరికగా నేను మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి మీరు మాట్లాడిన మాటలు గత రాత్రి ధ్యానించడానికి మీ ఆత్మ సహాయం మెండుగా ఇచ్చారు. ప్రతి మాట కూడా తండ్రి మా హృదయాలు తాకిని అని మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 2 దినపు సభలో కూడా తండ్రి నీ పక్షంగా ఇక్కడ నిలబడి నీ మాటలు అందిస్తున్న నాకు నీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుటకు మీ ఆత్మ సహాయం మెండుగా నాకు అనుగ్రహించండి. నీ మాటలకు నా వాక్చాతుర్యాన్ని కానీ నా తెలివితేటలు కానీ నా జ్ఞానాన్ని కానీ జోడించక నీ పిల్లల కొరకు మీరు ఏదైతే రాయించి ఏవైతే నీ పిల్లలు గ్రహించాలని మీరు పొందుపరిచారో ఆ మాటలు మాత్రమే వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడుటకును బోధించుటకును నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈరోజు ఈ అంశం ద్వారా తండ్రి మరింతగానైనా మా ఆత్మీయ స్థితిని బలపరుచుకుని మా విశ్వాసం అందు వృద్ధి పొంది మీకు మరింతగా దగ్గరవుతూ క్రీస్తు వరకు రాకడ కొరకే సిద్ధపడడానికి నేను నీ కృప చూపిస్తారని ప్రాధేయపడుతూ వాతావరణాన్ని విద్యుత్తుని సమస్తాన్ని మీ స్వాదులు పెట్టుకునండి. ఆశ్చర్యకరమైన రీతిగా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని నాయన కుడికిని ఏర్పాటు చేసినటువంటి కుటుంబీకులకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రాథమిక సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా దైవ గ్రంథాన్ని తెరవగలిగితే రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయము ఒకసారి చూడగలిగితే గడిచిన దినం మొదటి దినం మనం నేర్చుకున్నటువంటి సంగతి శాపదేశపు రాణి గురించి యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి మాట. మత్తయి సువార్త 12:42లో విమర్శ సమయమైన దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఈ విషయాన్ని గురించి మనం మొదటి దినం ఆలోచన చేసాం. గడిచిన రాత్రి మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే విమర్శ సమయమున అనేది ఏంటో చూసాం. విమర్శ సమయమున అంటే తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఈ భూమి మీద మనం ఎవరిని లెక్క చేయకుండా, ఏ చట్టానికి భయపడకుండా, ఏ పోలీసు వారికి ఎలాంటి తుపాకీకి మనం భయపడకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి నాకు లెక్కలేదు ఎవరికి నేను భయపడను అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి ఒకానొక రోజు దేవుని ఎదుటి నిలబడి దేవునికి లెక్క చెప్పాలి, అది దేవుడే నిర్ణయించారు అనేటువంటి విషయాన్ని ఈ 42 వచనాన్ని ఆధారం చేసుకుని విమర్శ సమయం అంటే మనం నేర్చుకున్నాం. ఆ రోజు దక్షిణ దేశపు రాణి ఆ తీర్పు దినాన మన ఎదుటిగా నిలబడి మన పరిస్థితిని బట్టి ఆమె మన మీద నేరస్థాపన చేస్తుంది అనే విషయాన్ని యేసుప్రభువు వారు ఇక్కడ పాత నిబంధనలో జరిగినటువంటి వాస్తవ సంఘటనల నుంచి తీసుకొచ్చి మనతో మాట్లాడారు. శాపదేశపు రాణి మన మీద అమ్మా అలాంటి షూ వేసుకుంటాం ఇబ్బంది కదమ్మా. క్షమించాలి. శాపదేశపు రాణి మన మీద ఏ రకంగా తీర్పు తీరుస్తుంది అని అడిగినప్పుడు ఆమె నిలబెట్టి ఆమె చేత మనకేం చెప్పించడు ఆయన. ఆమె యేసుప్రభువు వారు రాకమునుపు ఒక మనిషి దగ్గరికి, అంటే జ్ఞాని అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆమె చేసిన ఆ ప్రయాణాన్ని గురించి, ఆమె తృణమాత్రుడైనటువంటి ఒక మనిషి దగ్గరికి ఆమె ఏ ఉద్దేశం చొప్పున వచ్చిందో, ఏ ప్రయత్నంలో వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల మధ్య అక్కడికి వచ్చిందో ఆమె జీవితమే అక్కడ మనల్ని విమర్శ చేస్తుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ప్రస్తావన చేస్తూ, ఈ శాపదేశపు రాణి ఆమె చేసినటువంటి పని ఉన్నతమైన పనిని, ఆ శాపదేశపు రాణి ఆమె జీవితాన్ని మన జీవితంతో పోల్చి చూసినప్పుడు ఆమెకంటే మనం ఉన్నతమైన పరిస్థితుల్లోనే, అనుకూలమైన పరిస్థితుల్లోనే మనం ఉన్నామని, ఆ పరిస్థితులు ఏంటనంటే
ఎవరైతే సొలొమోను గారికి జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడే ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఆయన్ని తృణీకరిస్తే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో, తీర్పు దినాన మనం ఎలాంటి గడ్డు పరిస్థితులు మనకు ఎదురవుతాయో అనే విషయాన్ని గురించి యేసుప్రభువు మాట్లాడుతున్నట్టు మొదటి దినాన్ని మనం ఆలోచన చేసాం. శాపదేశ ప్రాణి చరిత్ర ఎక్కడుంది? మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభువు మత్తయి సువార్త 12:42లో మాట్లాడుతున్నారు అని అంటే, పాత నిబంధన రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు శాపదేశపు రాణి గురించి రాసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కథ కాదు, అది వాస్తవం అని యేసుప్రభువు మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో రూఢిపరుస్తున్నారు. అది కథ కాదు, జరిగిన ఒక యథార్థమైనటువంటి సంఘటన అని యేసుప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆ శాపదేశపు రాణి ఏం చేసింది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ గడిచిన దినం మనం ఆలోచించింది. ఆమె 1200 మైళ్ళు ఇంచుమించు, నేను గూగుల్లో చూసినప్పుడు 1200 మైళ్ళు అంటే అక్కడ వాళ్ళ కొలతను బట్టి ఇంచుమించు 2100 కిలోమీటర్లు, అంటే 2100 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి వచ్చిందంట సొలొమోను గారి దగ్గరికి. షాబ నుండి యెరూషలేముకి రావడానికి ఆమె తీసుకున్నటువంటి ప్రయాణానికి పట్టినటువంటి మైలేజ్ మనిషి రోజుకి 13 కిలోమీటర్ల చొప్పున లెక్కిస్తే 4 నెలల ప్రయాణం. రావటానికి 4 నెలలు, వెళ్ళటానికి 4 నెలల సమయం. ఏమిన్నది, ఏం విని ఆమె అంత దూర ప్రయాణం చేసింది అని మనం ఆలోచించినప్పుడు మొదటి వచనంలో చెప్పాడు, శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని సొలొమోను గురించి ఆమె విన్నది, ఆమె విని ఆయన్ని నమ్మి వచ్చిందంట. ఈ మొదటి వచనం గడిచిన రాత్రి మనం ఆలోచన చేసాం. శాపదేశపు రాణి ఏ విషయంలో మన మీద నేరస్థాపన చేస్తుందని ఆలోచించినప్పుడు ముందుగా వినాలి, విని ఆలోచించాలి. విని ఆలోచించే మనసు ఈరోజు మనుషుల్లో లేదండి. వినడానికి సమయం లేదు. చెప్తే కొడతారని భయపడి కొంతమంది చెప్పడం మానేసే వాళ్ళు కూడా కనపడుతున్నారు. అందుగురించి మనం ఏం ఆలోచించామని అంటే, చెప్పేవారు లేకుండా వినేవారు ఉండరండి. చెప్పేవారు చేసే పొరపాటు, వినేవాడు చేసే ఒక పొరపాటు, ఈ ఇరువురిని కూడా శాపదేశపు రాణి రోజు నేరస్థాపన చేస్తుంది అనే విషయాన్ని మొదటి వచనాన్ని బట్టి మనం ఆలోచించాం. అయితే శాపదేశపు రాణి సొలొమోను గారి దగ్గరకు వచ్చి ఏం చేసిందో ఈ రాత్రి మనం ఆలోచించేద్దాం. మొదటి వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. శాపదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విన్నదండి. ఆమె వినటం వరకు మంచి పని చేసింది. విని ఆమె వెంటనే బయలుదేరటం అనేది కూడా చాలా మంచి పనే. అయితే ఆమె గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకు వచ్చాను. ఇక్కడ సొలొమోను గారిని తనలో ఏదో ప్రశ్న ఉంది, తనకి ఏవో అనుమానాలు ఉన్నాయి. అవి ఎలాంటి అనుమానాలు అంటే గూఢార్థమైనటువంటి ప్రశ్నలట. అంటే ఎవరు వాటికి సమాధానం చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. ఆ ప్రశ్నలకి ఆయన చూస్తుంది ఎవరు సమాధానం చెప్పగలరు. నాలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్పి నాకు నివృత్తిని కలిగిస్తారు, ఎవరికి నాకు సమాధానాన్ని కలిగిస్తారు అనేటువంటి ఎదురుచూపు ఆమె చూస్తున్నట్టు, అలాంటి ఎదురుచూపులో సొలొమోను గారి జ్ఞానం గురించి విని ఈయనైతే ఖచ్చితంగా జవాబు చెప్తాడా లేదా అని ఆయన్ని కనిపెట్టడానికి, ఆయన పరీక్షించడానికి ఆమె వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఏదైనా వారికి అనుమానం వచ్చిందనుకోండి, ఏదైనా ఒక ప్రశ్న వారికి ఉత్పన్నమైందనుకోండి, వాళ్ళు నేర్చుకోవాలి అని తపనతో అడిగే వాళ్ళు ఉంటారండి. ఈ ప్రశ్నకి నాకు జవాబు దొరకట్లేదు, దీనికి ఎలా ఏంటి అని నేర్చుకోవాలనేటువంటి తపనతో అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమంది తప్పు పట్టుకోవడానికి కూడా అడిగే వాళ్ళు ఉంటారండి. తప్పు పట్టుకోవడానికి కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే వాస్తవానికి శాపదేశపు రాణి 1200 మైళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేసి ఆమెతో పాటు గొప్ప పరివారాన్ని తీసుకుని గంధవర్గమును, విస్తారమైనటువంటి బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకి వచ్చిందంటే సొలొమోను గారిని తప్పు పట్టుకోవాలని కాదనిపిస్తుంది నాకు. సొలొమోను గారి దగ్గర తప్పులు పట్టుకోవాలని ఆమె రాలా.
ఆమెకి లోన ఏదో ప్రశ్నలు మెదలాడుతున్నాయి. ఆ ప్రశ్నలకి జవాబు ఖచ్చితంగా ఈయన దగ్గర దొరికిద్ది. శోధిందాం. మనం అడగగలిగేంత శక్తిని బట్టి అడగగలుగుతాం. ఎంత లోతుకి మనం ప్రశ్నించగలుగుతాం. జవాబు ఏదైనా మీ దగ్గర దొరికిద్దామని మంచి ఆలోచనతోటే ఆమె బయలుదేరింది అని అనిపిస్తుంది. ఆమె ఏం చేసిందని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు సొలొమోనుతో ఆమె సంభాషించినటువంటి ఆ సంభాషణ ఏంటి అని అంటే, గూఢార్థమైనటువంటి మాటల చేత ఆయన్ని శోధించాలనట. అంటే బైబిల్ ఒక్కొక్కసారి పరిశోధన, శోధన ఈ రెండు పర్యాయ పదాలకి చాలా సందర్భాలు ఉపయోగించింది. అంటే ఇక్కడ శోధించటం అని అన్నా, పరిశోధించడం అని అన్నా, నేర్చుకోవటము అనేటువంటి భావాన్ని కిందకే వస్తాయి. ఆమెకి గూఢార్థమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయంట. ఒక పెద్ద ఆయన అండి, ఆయన మాటికి ప్రశ్నలు వేస్తుండేవాడు అండి. నా దగ్గర కూర్చునివాడు ఆయన. ఇంచుమించు 75 పైన ఉంటాయండి ఆయనకి. ఆయన ఏ ఉద్దేశంతో ఉండేవాడు అంటే, ప్రతి ఒక్కరిని తప్పు పట్టుకోవాలన్న ఆలోచనతో ఉండేవాడు. ఏమైనా సరే తప్పు పట్టుకోవాలన్న ఆలోచనతో ఉండేవాడు ఆయన. ఎవరినో పెద్ద వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడంట. మా నాన్నగారు షాప్ దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఆయన విజయవాడ అండి అయింది. ఆయన పేరు శ్రీను. ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడంట. వచ్చిన వాళ్ళల్లా ప్రశ్నలు అడుగుతున్నాడంట. అంటే ఆయన తప్పు పట్టుకోవాలని అడుగుతున్నాడా, లేకపోతే నేర్చుకోవాలని అడుగుతున్నాడా అని అంటే తప్పు పట్టుకోవాలని అడుగుతున్నాడు. చాలామంది మనలో ప్రశ్నలు అడుగుతారు తప్పు పట్టుకోవాలని, హేళన చేయాలని కూడా అడుగుతారు. ఈయన షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాడంట. ఏమని అంటే, కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతున్నాడంట. ఏం ప్రశ్న? కోడి ముందా గుడ్డు ముందా. షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అడుగుతుంటే అంటున్నారంట, కోడి ముందంటే మరి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. గుడ్డు ముందన్నాం అనుకో, మరి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, కోడి లేకుండా అంటాడు. కోడి ముందన్నాం అనుకోండి, గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది పెద్ద జటిలమైన ప్రశ్న. బైబిల్ చదవని వాళ్ళకి జటిలమైన ప్రశ్నే, గూఢార్థమైన ప్రశ్నే. దీనికి ఎలా జవాబు చెప్పాలో అర్థం కానిటువంటి ప్రశ్నే. వచ్చి వాళ్ళందరినీ షాప్ దగ్గర కూర్చుని, మా నాన్నగారి దగ్గర కూర్చుని పెద్ద వాళ్ళందరినీ అడగటం. దీనికి జవాబు ఇప్పటివరకు ఎవడో చెప్పలేకపోయాడండి. దీనికి జవాబే దొరకలేదండి. ఏంటంటే, కోడి ముందు అన్నాం అనుకో, మరి గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. గుడ్డు ముందు అన్నాం అనుకో, మరి కోడి ఎక్కడి నుంచి వచ్చింది, గుడ్డు లేకుండా అంటాడు. అని వచ్చిన వాళ్ళ సమాధానం చెప్తున్నారంట. సమాధానం చెప్తుంటే ఆయన మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఆయన దగ్గర నుంచి ఉంటే అడుగుతున్నాడంట, ఇప్పటివరకు ఇంతమంది అయ్యారయ్యా, నీ దగ్గర దమ్ముంటే, నీ దగ్గర జ్ఞానం ఉంటే నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పి అన్నాడంట. ఇదే అడిగాడంట అతను కూడా. అప్పుడు అన్నాడంట, ఎందుకంటే దీనికి జవాబు కావాలంటే సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన అడగని చెప్తాడు, మీకు ఎలాంటి జవాబు అయినా ఇస్తాడు దానికి అన్నాడంట. వచ్చాక అడుగుతాను అన్నాడు. చాలామందిని అడిగాడంటే, సరిగ్గా నేను అలా వెళ్తుండగా నన్ను పిలిచాడు. అంటే మీరు ఏదైనా సరే సమాధానం చెప్పేస్తారంట కదా, బాగా తెలివైన వాళ్ళు అంట కదా, నాకు ఎప్పటి నుంచో ఒక జటిలమైన ప్రశ్న ఉంది, దానికి జవాబు కావాలని అడిగాడు. అడిగితే నేను అన్నాను, ఏంటండి అన్న, కోడి ముందా గుడ్డు ముందా అన్నాడు. అంటే ఇది అసలు ప్రశ్నేనా అన్న, ఇంత పెద్దోళ్ళు అయ్యింది, ఇది అడగాల్సిన ప్రశ్నేనా అని అడిగా. ఏంటి ఇంతమంది పెద్దలు వచ్చారు, తల నెరిసిన వాళ్ళు వచ్చారు, పెద్ద జ్ఞానులు అనుకున్న వాళ్ళు వచ్చారు, ఎవరు జవాబు చెప్పలేకపోయారు, మీరు చెప్పేస్తారా అన్నాడు. నేను చెప్పను కానీ బైబిల్ చెప్తుందండి. బైబిల్లో మనిషి అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు రాయించాడండి దేవుడు. ఒకవేళ ప్రశ్నలు అడగడం రాకపోతే ఆ ప్రశ్నలు ఎలా అడగాలో, ఆ ప్రశ్నలు అడిగి ఎలా జవాబు ఇవ్వాలో కూడా బైబిల్లో చెప్పేసిందండి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న నా దృష్టిలో బైబిల్ కోణంలో అసలు ప్రశ్నే కాదన్నాను. అని అంటే ఏంటి మరి ఏది ముందని అన్నాడు. నేను ఏం అడగనండి, జవాబు మీరే చెప్తారా అన్నాను. ఏంటి అన్నాడు, మీరు ముందా మీ పిల్లల ముందా అని అడిగాను. అడిగితే నేనే ముందు అన్నాడు. మరి మీరే ఆ కోడే ముందుగా, కోడి లేకుండా గుడ్డు రాదు, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు రారు. మీరు ఎలా చూసుకుంటే వెళ్ళండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు విత్తనములు ఇచ్చి చెట్లను చేశాడు, విత్తనాలు చేయలా. ముందు చెట్టు చేశాడు, ఆ చెట్టు నుంచి వచ్చిన విత్తనాలు. బైబిల్ ఇలాంటి జవాబులు ఎన్నో ఉంటాయండి. అది ఇంకో ప్రశ్న అడుగుతున్నాను చెప్పి అన్నాడు. ఏంటండి అన్నాను, మీరు చిన్న ప్రశ్నలు అడుగుతున్నారండి, అడగాల్సిన ప్రశ్నలు ఇవి కాదండి, జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కాదండి ఇవి. ఈ ప్రశ్నకి జవాబు రాకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళకుండా ఆగిపోవండి. ఈ ప్రశ్నకి జవాబు దొరకకపోతే నీ కుటుంబం క్లిష్ట పరిస్థితులు ఏమి ఉండిపోదు, నీ కుటుంబం ఏం బజార్ పాలు అయిపోతే ఈ ప్రశ్నకి జవాబు లేకపోతే. ఇది పెద్ద ప్రశ్నే కాదు. ఏంటి అడగండి అన్నాను. అడిగితే ఆయన ఒక ప్రశ్న అడిగాడండి, చెవులున్న జీవులకి చెవులు లేని జీవులకి డిఫరెంట్ ఏంటి అన్నాడు. చెవులున్న జీవులకి చెవులు లేని జీవులకి తేడా ఏంటని అడిగాడు.
అంటే ఇది కూడా పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు నాకు తెలియగడుతున్నాను అన్నాను. ఏ అన్నాడు, మీకు పెద్ద ప్రశ్న అది, నాకు చిన్న ప్రశ్న అన్నాను. ఏంటి అన్నాడు, చెవులున్న జీవులకి చెవులు లేని జీవులకి తేడా ఏంటి అన్నాడు. చెవులు లేని జీవులు గుడ్లు పెడతాయి, చెవులున్న జీవులు పాలిస్తాయి. మీరు చూడండి, చెవులున్న జీవులు పాలిస్తాయి, చెవులు లేని జీవులు గుడ్లు పెడతాయి. మనిషి గుడ్డు పెడతాడా? కాదుగా. పాలిస్తుంది తల్లి, చెవులు ఉంటాయి. కోడి గుడ్డు పెడుతుంది, చెవి ఉండదు. ఈడిప్ప బయట చెవి ఉండదు. మీరు ఏ జీవైనా చూసుకోండి. ఇది పెద్ద ప్రశ్నలు కాదండి, అడగాల్సిన ప్రశ్నలు ఇవి కాదండి. చాలా ప్రశ్నలు ఉన్నాయండి. పనికిరాని తెక్క ప్రశ్నలు కాదండి మనం అడగాల్సింది. శాపదేశ ప్రాణి సొలొమోను గారి దగ్గర ఏమాత్రపు జ్ఞానం ఉందో, నా క్లిష్ట ప్రశ్నలకి, నా గూఢార్థమైనటువంటి ప్రశ్నలకి జవాబిస్తాడేమో చూద్దామని వెళ్ళిందంట. జవాబులు కావాలనుకుంటుందంట. నిజంగా మనం ఇలాంటి తింగర ప్రశ్నలు అడగకూడదండి. అడుగుతూ ఉంటారు, దేవుడు ఉంటే నాకు చూపించు, దేవుడు ఉంటే చూపించాలట. దేవుడు ఉండి చూపించాలా? తప్పు కదండి అది. దేవుడు ఉంటే చూపించు, లేకపోతే నరకం ఉందని ఎవరు చెప్పాడు? నరకం ఉంటే నాకు చూపించు, నేను నమ్మను, చూపిస్తే నేను నమ్ముతాను. పిల్లలకి సంబంధాలు చేస్తాం, పెళ్లి చూపులకి వెళ్తాము. వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడంటే అమెరికా వెళ్ళి వచ్చాడని నిన్న అంటే నమ్మేసి వివాహం చేసేస్తాం. ఆడు వెళ్ళొచ్చాడో లేదో తెలీదు, వెళ్ళింది ఎక్కడికో మనకు తెలీదు, చేసేస్తాం, సిద్ధపడిపోతాం. కారణం ఏంటంటే నమ్మేస్తాం. అతను అమెరికా వెళ్ళి వచ్చాడో లేదో మనకు తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, చచ్చిన తర్వాత నీతిగా బతకపోతే, క్రీస్తు ప్రభు నమ్మకపోతే నరకానికి పోతావని. దేవుడు చెప్పిన తర్వాత నరకం ఉందని మనం నమ్మి తీరాలి, అంతే. నమ్మి తీరాలి. దేవుడు ఉంటే నాకు చూపించు. నేను అడుగుతున్నాను ఎవరినైనా, దేవుడు అదృశ్యుడని బైబిల్ చెప్పింది కదా, దేవుని మన కళ్ళతో చూడగలమండి? దేవుని మన కళ్ళతో చూడగలమా? చూడలేం. కానీ ఏమంటాడు, దేవుడు ఉంటే నాకు చూపించా అంటాడు. నన్ను అలాగే అడిగాడు ఒక అతను, కుర్రాడు. అంటే ఈ దేవుడు బతకనేచ్చినోడు, దేవుడైన ఒక పదం పెట్టి బతకడానికి ప్రయత్నం చేస్తున్నారండి. దేవుడు అనేవాడు లేడండి అసలు. ఇదంతా బతకడానికి పెట్టుకున్నటువంటి విధానమే తప్ప దేవుడు లేడు అన్నాడు. తప్పండి, అలా మాట్లాడకూడదు. ఇవన్నీ అలా వచ్చినాయి. ఒక సృష్టికర్త అనేవాడు, ఒక క్రియేటర్ లేకుండా ఇవన్నీ ఉణుకులకు ఎలా వచ్చినాయి అని అడిగితే సమాధానం లేదు. మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు అవి కాదండి. ఆమె గూఢార్థమైనటువంటి ప్రశ్నలు అడిగిందంట. గూఢార్థమైన ప్రశ్నలు. ఎలాంటి ప్రశ్నలు అడగాలి? మన జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలి. నువ్వు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి దేవుని దగ్గర జవాబు ఉందండి. ఒక ప్రశ్నతో నువ్వు సతమతం అవుతూ ఉంటే కనుక క్రీస్తు ప్రభు దగ్గరికి రా. ఎందుకంటే సొలొమోను కాదు జ్ఞానవంతుడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినటువంటి బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు గుప్తమై ఉన్నాయని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆ క్రీస్తు ప్రభు దగ్గర ఉంది నిజమైనటువంటి జ్ఞానం. నీ ప్రతి ప్రశ్నకి జవాబు ఆయన దగ్గర ఉంది. నీ ప్రశ్న, నా కుటుంబం ఎలా కట్టబడుతుంది, నా భర్త తాగుడు ఎలా మానుతాడు, మనిషి చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మా పిల్లలు ఎలా బాగుపడతారు, మేము పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇది జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అండి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర జవాబు ఉంది. దేవుడు ఒక్క ప్రశ్న అడిగితే మన దగ్గర జవాబు ఉండదు. దేవుడు మనల్ని ఒక్కసారి ప్రశ్నిస్తే, ఏంటి నీ బ్రతుకు అని అడిగితే మన దగ్గర ఒక్కదానికి జవాబు ఉండదు. ఆమె అడుగుతుంది. ఆమె విమర్శ సమయాన మన మీద నేరస్థాపన చేస్తుందంట. ఏ విషయంలో తెలుసా? నీవు జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ పక్కన పెట్టేశావు. జీవితానికి అవసరమైనటువంటి ఆ ప్రశ్న విధానం నువ్వు వదిలేసావు. పనికి మాలిన ప్రశ్నలను అడుగుతున్నావు. నేను వెళ్ళాను, సొలొమోను దగ్గరికి వెళ్ళాను. సొలొమోను నేను అడిగిన ప్రతి ప్రశ్నకైనా నాకు జవాబు ఇచ్చాడు. చెప్పాడు చూడండి అక్కడ 3వ వచనం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. ప్రశ్న వేసిన వాటన్నిటి భావం చెప్పాడంటండి. చాలామంది పాప విషయాలు ఎలాగే సతమతం అవుతున్నారు. నేను ఘోర పాపని కదా, మేము స్వార్థలకు వెళ్తున్నప్పుడు మాకు ఎదురవుతుంటాయండి. కొన్ని ప్రశ్నలు వేస్తుంటారండి వాళ్ళు. కొన్ని ప్రశ్నలు వారి జీవితాల్లో ఉండిపోయినాయి. కారణం ఏంటంటే అసలు ఇవి ఏం జరుగుతుంది, మా బ్రతుకులు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంటారు. ఇవాళ క్రీస్తు ప్రభు అంటే ఏంటి తెలియని వాళ్ళని, కొంతమందిని తమ్ముడు
దేవుని వాక్యం అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో కొంతమందిని పిలిచాడండి. క్రీస్తు ప్రభు అంటే ఏంటి తెలియని వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నాను, ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటనంటే మన పాపం ఎలా పోతుంది, ఇది ప్రశ్న. మనం పాపం పోకుండా మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం, ఇది ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగి దేవుని దగ్గర మనం జవాబు పొందాలి. ఒక మాట మీకు చూపిస్తాను. నా పాపాలు ఎలా క్షమించబడతాయి? ఎక్కడికైనా తీర్థయాత్ర చేస్తే నా పాపాలు క్షమించబడతాయా? ఏదైనా జోళ్ళు అక్కడ కాళ్ళతో నడిచేసిన నా పాపాలు క్షమించబడతాయా? ఎలా నా పాపాలు క్షమించబడతాయి అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ మదన పడుతుంటే కనుక బైబిల్ ఇస్తుంది ఒక జవాబు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియగాక. నా పాపాలు ఎలా క్షమించబడతాయి నువ్వు అడిగితే గనక బైబిల్ జవాబిస్తుంది. కేవలం యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో మాత్రమే పాప క్షమాపణ అంట. ఈ ప్రశ్న ఎవడేయడండి? నేను పెద్ద నీతిమంతురాలని అని అనుకుంటుంటాం. అందుగురించే నేను పాపిని కాదు అని మనం అనుకుంటాం. కాబట్టి నా పాపాలకి క్షమాపణ ఎలా కలుగుతుందని మనం అడగలేం. అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. మరి ఆ పాపాల నుంచి క్షమించబడి నేను రక్షించబడాలంటే ఏం చేయాలని నువ్వు అడిగావనుకో, దానికి కూడా దేవుడు జవాబిస్తున్నాడు. దాన్ని చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 34వ వచనం. 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తనంటి వారందరితో కూడా ఆనందించాను. చెరసాల నాయకుడు తన కుటుంబం రక్షించబడ్డారని చెప్తుంది. ఎలా రక్షించబడ్డారని అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. నీ పాపాలు ఎలా క్షమించబడతాయంటే క్రీస్తు పవిత్రమైన రక్తంలో క్షమించబడతాయి. నువ్వు ఎలా రక్షించబడతావని అంటే బాప్తిసం తీసుకుంటే రక్షించబడతావు. ఈ ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవట్లా, ఈ ప్రశ్నలు మనకు రావట్లా. కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాం నీతిమంతులమని, మన పవిత్రులమని మనం అనుకుంటున్నాం, మనల్ని మనం సమర్థించుకుంటున్నాం, మన దగ్గర ఏ పాపం లేదు మనం అనుకుంటున్నాం. ఎప్పుడైతే పాప ఆలోచన, పాపపు తలంపులు ఇవన్నీ ఎలా పోతాయి? ఈ పాపంతో దేవుని దగ్గరికి వెళ్ళడానికి వేరొక మార్గం లేదు. అలాంటి ప్రశ్నలన్నిటికి బైబిల్ జవాబిస్తుందండి. బైబిల్ జవాబిస్తుంది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. దానికి సంబంధించి కొంతమంది అడుగుతుంటారు, మేము సువార్తకి వెళ్ళినప్పుడు మా నీతి కార్యాలు, మా పుణ్యకార్యాలు మమ్మల్ని రక్షించవా అని. మా నీతి కార్యాలు, మా పుణ్యకార్యాలు మమ్మల్ని రక్షించవా? మేము చేసే ధర్మాలు రక్షించవా? మేము చేసే మంచి పనులు మమ్మల్ని రక్షించవా? మేము పెట్టే అన్నదానం మమ్మల్ని రక్షించవా? మా పాపాలకు క్షమించవా అని అడుగుతుంటారు. ఒక మాట నేను చెప్పను అండి ఈ విషయంలో. ఇక్కడ కొంతమంది అదే ప్రశ్న ఉంటుంది. వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, మేమేమో అవి చేస్తున్నాము, రెండింటికి తేడా ఉంది. అవి చేస్తే పాపాలు క్షమించబడవా? దేవుడు కోరుకునేది అదే కదా, ఏ మతంలో అయినా దేవుడు కోరుకునేది అదే కదా అని అడుగుతుంటారు. ఒక కథ చెప్పనండి మీకు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడతాయని ఒక స్థలానికి వెళ్తే ఆ స్థలంలో అడుగు పెట్టంగానే నా పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి ఒక నమ్మకంతో బయలుదేరాడంటండి. ప్రయాణం చేస్తుంటే అలాగా రాత్రులు ఏదైనా గుడి తగిలితే అక్కడ పడుకుంటున్నాడు, ఏదైనా మంచి ప్లేస్ దొరికితే అక్కడ పడుకుంటున్నాడు, మళ్ళీ ఉదయం లేచి ప్రయాణం చేస్తున్నాడు. ఈలోగా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడు ఈ వ్యక్తిని గమనించాడు. ఏంటంటే రాత్రులు ప్రయాణం చేస్తున్నారు, రాత్రులు పడుకుంటున్నారు, ఉదయం ప్రయాణం చేస్తున్నారు, ఏంటంటే ఎక్కడికండి అని అంటే, నా పాపాలు క్షమించబడడానికి నేను ఒక పుణ్యక్షేత్రానికి, ఒక స్థలాన్ని దగ్గరికి నేను ప్రయాణం చేస్తున్నాను, నీ పాపాలు కూడా క్షమించబడాలని అంటే, నీకు కూడా పుణ్యం రావాలని అంటే నన్ను వెంబడించని చెప్పాడంట. సరే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరారు.
పగలంతా నడుస్తున్నారు, రాత్రులు పడుకుంటున్నారు. మరల ఉదయం లాగానే మొహం కడుక్కుంటున్నారు, బ్రష్ చేస్తున్నారు, మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు, రాత్రులు పడుకుంటున్నారు. ఈయనేమో ఆ స్థలానికి వెళ్తే నా పాపాలు క్షమించబడతాయని ఈయన ఆ దృష్టితో ఈయన వెళ్తున్నాడు. ఈ కుర్రాడేమో ఈయన ఒంటి మీద ఉన్న బంగారు ఒలిసేద్దామని ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఈయన గురేమో ఈయన బంగారం మీద, ఆయన గురేమో పాప క్షమాపణ మీద. రాత్రులు పడుకున్నారు, పొద్దున్న లేస్తున్నారు, రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేస్తున్నారు, ప్రయాణం సాగుతుంది వీళ్ళిద్దరిదే. రాత్రి ప్లాన్ చేసేసుకున్నాడు, ఇవాళ కొట్టేద్దాం, మొత్తం ఒలిసేద్దాం అనుకున్నాడు ఈ కుర్రాడు. రాత్రి గుడి తగిలింది, పడుకున్నారు. పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ లేచాడంట. లేస్తే చేతుకున్న ఉంగరాలు, మెడలో గొలుసు లేదంట. లేకపోయేసరికి పడుకుండిపోయాడంట. పడుకుండిపోయేసరికి మరలా ఉదయం లేస్తారు కదా, మళ్ళీ ఉదయం లేచారంట. ఉదయం లేచి బ్రష్ చేసుకుని చూసాడు, మళ్ళీ ఉంగరాలు ఉన్నాయంటే గొలుసు ఉందంట ఆయన మెడలో. ఈ కుర్రోడికి షాకు, రాత్రి వెతికేం లేవు, ఎలా వచ్చినాయి అని అనుకుని మనసులో వేదన పడుతున్నాడంట. సరే మొత్తం మీద ఎక్కడ దాచుకుంటాడు అనుకున్నాడు. ఈ నైట్ వెలిచేద్దాం అనుకున్నాడు. మళ్ళీ రాత్రి అయింది, మళ్ళీ రాత్రి పడుకున్నారు. చూశాడు, ఒంటి మీద లేవంటే ఖచ్చితంగా ఎక్కడో దాచుంటాడని మొత్తం వెతికాడంట. కనీసం ఎక్కడ దొరకలేదంట, ఆ వ్యక్తికి ఎక్కడ దొరకలేదంట. ఏం చేస్తున్నాడబ్బా అని మళ్ళీ పడుకుండిపోయాడు. మరల ఉదయం లేచేవాడికి మళ్ళీ వచ్చేసినాయి, ఉంగరాలు ఉన్నాయి, గొలుసు ఉంది. నలిగిపోతున్నాడు. మన ఒంటి మీద చూస్తే లేవు, ఉదయం చూస్తున్నాయి. ఈరోజు ఒంటి మీద ఉన్నాయి, రాత్రి చూస్తే లేవని మొత్తం ఆడ బ్యాగులు ఆడ సంచులని వెతికాను, దొరకలేదు. ఏంటబ్బా అని చెప్పేసి నలిగిపోతున్నాడు. నలిగిపోయి అడిగాడంట, ఏమంటే నలిగిపోతున్నానండి 2 రోజుల నుంచి, మీ బంగారం ఎక్కడ దాస్తున్నారో చెప్పండి అన్నాడంట. దొంగల బెడద ఎక్కువ ఉంది కదా బాబా, అందుకే నేను ఎందుకని మంచిదని మీ తలగడ కింద దాచాను అన్నాడంట. ఎక్కడ దాచాడు? ఎవరి తలగడ కింద? అడన్నీ ఎత్తుకుంటాడు, ఊర్లన్నీ తిరుగుతాడు, పుణ్యం కావాలి, పాప క్షమాపణ కావాలి, దేశాలట్టుకు తిరుగుతాడు, ప్రాంతాలట్టుకు తిరుగుతాడు. ఇంటి దగ్గరికి వచ్చి నీ పాపాన్ని క్షమిస్తానని అడుగుతుంటే బతిమాలుకుంటే అక్కడికి రాడు. నీ కళ్ళ ముందుకు వచ్చి నేను క్షమిస్తానయ్యా, నీకోసం నా పవిత్రమైన రక్తాన్ని చిందించానని బతిమాలుకుని స్పష్టమైనటువంటి పిలుపునిస్తూ చెవికిన పడేలా ప్రయాసపడి భారం పోసుకుని సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానంటే ఊళ్ళట్టుకు తిరుగుతావు. ఆయన పాదాల దగ్గరికి రావు. ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర జవాబు ఉందండి. ప్రతి ప్రశ్నకి ఆయన జవాబు ఇస్తాడండి. నీ పాపం ఎంత బరువైందని సరే ఆ బరువు ఆయన వేసుకుంటాడండి. నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని, మనశ్శాంతి లేని, నెమ్మది లేని నీ జీవితాన్ని తేలికపరచడానికి ఆ కాడ ఆయన పెట్టుకుంటాడంట. ఆయన స్పష్టంగా పిలుస్తున్నాడు. ఆయన పిలుపు స్పష్టంగా ఉంది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, క్షమించాలి 5వ అధ్యాయం 40వ వచనం చూడండి. యోహాను సువార్త, అయితే మీకు జీవము కలుగునట్లు అమ్మ ఒకసారి 5:6:37 చూద్దాం అమ్మ. 6:37 యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను, నేను ఎంత మాత్రం వారిని బయటికి త్రోసివేయను. దేవుడు వారికి ఇచ్చే అభయం చాలా స్పష్టంగా ఉంది. నీ పాపాలు ఎంత తీవ్రమైనవి అయినా, నీ పాపాలు ఎంత ఘోరమైనవి అయినా, నీ పాపాలు ఎంత భయంకరమైనవి అయినా ఆయన అభయం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నన్ను తృణీకరిస్తాడేమో, నేను బతిమాలుకుంటే నన్ను పక్కన పెట్టేస్తాడేమో, నాకు అలాంటి ఛాన్స్ ఇవ్వడేమో, కనీసం నేను ఆయన దగ్గర వేడుకోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వడేమో అని నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు, నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే కనుక దేవుడిస్తున్నటువంటి జవాబు ఒకటే. శాపదేశపురానికి జవాబు ఇచ్చినటువంటి సొలొమోను గారు సాధారణమైనటువంటి మనుషుడే అండి. కానీ ఈ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు జవాబు ఇవ్వటానికి ఆయనకి మరుగైంది ఏది లేదు. నీ అంతరంగం తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ తలంపులు తెలుసు, నువ్వు బ్రతుకుతున్న నీ జీవితం ఆయనకి తెలుసు, ఎలా క్షమించాలో ఆయనకి తెలుసు, ఏ పాపం చేసావు ఆయనకి తెలుసు. ఆయన నిన్ను అడుగుతున్నాడు, రండి, నేను నన్ను ఏ మాత్రం త్రోసివేయను, నేను 2 చేతులు చాప అడుగుతున్నాను కదా, నేను రా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి. కానీ పరిస్థితి ఎలా ఉందండి? 5:40 చూడండి అమ్మ. ఇప్పుడు
5:40. అయితే అయితే మీకు అమ్మా 5:40 అనా? అదేనండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు. మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. ఎందుకు రారు? పాప క్షమాపణ కొరకు. ఒక ఆయన నిన్న వచ్చారు ఆంటీ గారు. మన అంటుంది ఆవిడ, పిల్లోడికి తలనీలాలు అంటే మొదటి పుట్టినప్పుడు వెంట్రుకలు తీస్తారు కదా ఫాస్ట్. ఎవరో రాకేష్ నేను వెళ్ళాం. మా ఇద్దరికి టీ ఇచ్చి టిఫిన్ స్వీట్లు పెట్టింది ఆవిడ. పెట్టిన తర్వాత ఇద్దరికి కానికి పెట్టింది. అంటుంది, ఒక మాట అంటుంది ఆమె, ఫాస్ట్ గారా గతంలోని ఇదే గుండెకి ఇంతనికి 20,000 ఖర్చు పెట్టామండి. ఏండి అన్నాను. ఎక్కడికో తీసుకెళ్ళారండి. అక్కడ తీసుకెళ్ళారు, తిప్పారని మొత్తం కారు కట్టిన మొత్తం అడవడైపోయిందండి. 200 క్లోజ్. ఎంత? 200 ఖర్చుతో కూడుకున్న భక్తి మనకి ఎందుకండి? ఎంతెంతో ఎక్కడెక్కడికో ఏవో ఖర్చులు పెట్టేసుకుని వెళ్ళిపోతాం. నీ తలగడి కిందే నీ ఆలోచనలో ఉంది తప్పంతా. నీ ఆలోచనలు దేవునికి అప్పచెప్పు. నీ ఆలోచనలు దేవునికి అప్పగించు. ఖర్చుతో కూడుకున్న భక్తి మనకు వద్దండి. కాస్ట్లీ దేవుళ్ళు మనకు వద్దండి. మనల్ని బతిమాలుకుని మన దగ్గరికి వచ్చే దేవుడు మనకు కావాలండి. నీ పాపాలు క్షమిస్తానని చెప్పే దేవుడు మనకు కావాలండి. ఒకవేళ అలాంటి ప్రశ్నలతో నువ్వు తడబడుతూ ఉంటే, అలాంటి ప్రశ్నలు నిన్ను బాధిస్తూ ఉంటే, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా. నేను నీకు ఇచ్చే అభయం చాలా స్పష్టంగా ఉంది. నేను త్రోసివేయను. నీ పాపాలకి క్షమించడానికి, నీ పాపాల నుంచి నిన్ను విడిపించడానికి కావలసినటువంటి రక్తం నా దగ్గర ఉంది. ఎడ్లెక్కయు మేకలెక్కయు రక్తం చేత మీరు విమోచించబడితే అసాధ్యం. అది ఏటేట మీ పాపాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికినటువంటి క్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తం, మానవాళి పాపాల కొరకు చిందించబడిన రక్తం ఖచ్చితంగా నేను క్షమిస్తుంది. నువ్వు సంవత్సరం వెళ్ళినా కూడా నీకు వెళ్తూ ఉంటాం. ఒక ఆయన అలాగొచ్చేవాడు, శ్రీను పలానా చోటకి వెళ్ళాను అన్నాడు నన్ను. అక్కడికి వెళ్తే ఏదో వదిలేస్తే అది పోద్దంట. నేను విమర్శించడం లేదు. ఈ అన్నిట్లో, అన్ని మతాల్లో కూడా భక్తుల లోపాలు ఉన్నాయి. మన క్రైస్తవులు లేరండి. జోళ్ళు తీసి నడుచుకుంటూ ఒడ్డుకూడి వెళ్తే మనకేదో కలిసి వచ్చేస్తుంది అనుకుంటాం. అన్ని మతాల్లో ఉంది. మరి వెళ్ళారు కదండి, అక్కడికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి ఏది వదిలేస్తే అది పోద్దంట అన్నాడు. అవునా? అవును. మరి ఏం వదిలేరండి అన్నాను. ఈ యాపిల్ వదిలేశాను సీను. అందులో ఏం వదిలేశాడంట? యాపిల్ అంట అన్నాడు. ఈ చేతులు సిగరెట్ పట్టుకుని అన్నాడు. వదలాల్సింది యాపిలా సిగరెట్టా అని అడిగాను నేను. మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది యాపిలా సిగరెట్టా అని అడిగాను. నాకు యాపిల్ అంటే ఇష్టం ఉండదు అన్నాడు. రక్త పుష్టినిచ్చే, శక్తినిచ్చే యాపిల్ నీకు అవసరం లేదు. నీ ఆరోగ్యాన్ని తూట్లు చేసే, నీ గుండెలు తూట్లు పొడి చేసే, నీకు టీబీ రప్పించే, క్షయవ్యాధిని రప్పించే నీకు సిగరెట్ అవసరం. సిగరెట్ వదలవు. ఏం వదులుతావు? యాపిల్ వదులుతావు. ఎంత దారుణం అండి ఇది. మనిషి ఎంత దిగజారిపోతున్నాడు చూడండి. ఇదండి శాపదేశపురానికి ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయి. వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు కదా, ఏంటి పరిస్థితి అని, ఏంటి మా పరిస్థితి ఏంటని డౌట్ వచ్చి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సొలొమోను గారు జవాబు చెప్తారా అని అనుకుని ఉంటుంది. ఆమె అడిగే ప్రతి ప్రశ్న కూడా క్లిష్టమైందే, గూఢార్థమైందే. మనకు మెలిగే పనికి మళ్ళీ ప్రశ్నలు కాదు. దేవుడు ఉంటే నాకు చూపించు, ఇలాంటి ప్రశ్నలు కాదు. సముద్రంలోని చేపకి దాహం ఎత్తుందంటే అడవండి నవ్వుతాడండి. సముద్రంలోని చేపకి దాహం ఎత్తదా? సముద్రంలో ఉన్న చేపకి దాహం ఎత్తుందని వాడు ఎంత బుద్ధిహీనుడో. ఈ సృష్టిని అనుభవిస్తూ ప్రతి క్షణం ఈ సృష్టి ద్వారానే, ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడి ద్వారానే బ్రతుకుతూ, దేవుడు ఉంటే నాకు చూపించాను కూడా అంత అవివేకి. నేను ఒక మాట అడుగుతాను, చెప్తారా మీరు? కరెంటుని ఎవరైనా చూస్తారా? కరెంటుని కళ్ళతో ఎవరైనా చూస్తారా? అమ్మ చెప్పాలి. మేము కరెంటుని కళ్ళతో చూసాం అన్న వాళ్ళు చేస్తండి. మిమ్మల్ని ఎలా అడగకూడదు. మేము కరెంటుని ఎప్పుడు కళ్ళతో చూడలేదన్న వాళ్ళు చేస్తండి. ముందు చేతులు ఉన్న వాళ్ళు చేస్తండి. ప్రశ్న కాదు, చేతులు ఉన్న వాళ్ళు చేస్తండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న, చేతులు ఉన్నాయి అందరికీ.
మేము కరెంటుని చూసాం అన్న వాళ్ళు చేస్తండి. మేము కరెంట్ ఎప్పుడు చూడలేదు అన్న వాళ్ళు చేస్తండి. చేయలేపాలి. కరెంట్ మేము ఎప్పుడు చూడలేదు అన్నవాళ్ళు చూడలేదు కదా. మీరు ఎవరు ఇప్పుడు కరెంట్ ఉందా అమ్మా, కరెంట్ ఉందా, మరి చూడలేదు అంటున్నారు. ఎంత అబద్ధం ఆడేస్తున్నారు చూడండి మీరు. కరెంటు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తున్నాను అందరూ చేతులు లేపారు. కరెంట్ ఉందా అని అడిగితే ఉంది అంటున్నారు. మరి ఏది చూడలేదన్నారు. కరెంట్ ఉందండి, కరెంట్ ఉంది. ఆ ప్రవహించినప్పుడు మాకు కనపడదు, కానీ ఆ శక్తి ఇచ్చే వెలుగు మేము చూస్తున్నాం. ఆ పవర్ ఇచ్చే క్రియలు మేము చూస్తున్నాం. ఆ పవర్ ఉంది కాబట్టి లైట్ వెలుగుతుంది, ఆ పవర్ ఉంది కాబట్టి సౌండ్ వస్తుంది, ఆ పవర్ ఉంది కాబట్టి మైకులు పనిచేస్తున్నాయి, మైకులు పనిచేస్తున్నాయి. అలాగే దేవుని శక్తి, దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టి నడుస్తుంది. దేవుని సృష్టి కింద, దేవుని సృష్టి వెనక ఆయన నుండి నడిపిస్తున్నాడు కాబట్టి మనకు ఆహారం అందుతుంది. శాస్త్రవేత్తలు అంటారు ఈ సృష్టి అంతా కూడా అంటే ఒక సౌండ్ వల్ల వచ్చేసిందంటండి. ఇలా ప్రశ్నలు చూడండి. దేవుడు లేడని చెప్పడానికి ఇది బిగ్ బ్యాంగ్ ద్వారా, అంటే బిగ్ బ్యాంగ్ మహావిస్ఫోటనం ద్వారా ఈ సృష్టి ఏర్పడిందంట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎక్కడైనా బాంబు వేస్తే వస్తువులు పాడవుతాయా, కొత్త వస్తువులు తయారవుతాయా? ఒక బాంబు వెలిగించి చేసామనుకోండి, కొత్త వస్తువు తయారవుతుందా, ఉన్న వస్తువు పాడవుద్దా అని అడుగుతున్నా. ఉన్న వస్తువు పాడవుద్ది, అంతేనా? మరి ఆయన వాళ్ళేమంటున్నారు అంటే ఒక భయంకరమైనటువంటి శబ్దం పేలితే మైక్ పుట్టిందా? ఒక భయంకరమైన శబ్దం కలిగితే ఈ బాక్సులు పుట్టినాయా? అలా రాలేదుగా. ఈ మైక్ని తయారు చేసినోడు ఉన్నాడు, అహుజా కంపెనీ వాడు. ఆ బాక్సులు తయారు చేసినోడు ఉన్నాడు, అహుజా కంపెనీ వాడు. ఆ కంపెనీ వాడు తయారు చేసేవాడు లేకుండా అవి మన కళ్ళ ముందుకు రాలా. మన కంటికి కనబడుతున్న వస్తువుకే క్రియేటర్ ఉన్నప్పుడు, మన కంటికి కనబడుతున్నటువంటి వస్తువులకే తయారు చేసినోడు ఉన్నాడని చెప్పి పేరు రాసినప్పుడు, నమ్ముతున్నప్పుడు ఈ సృష్టి దానంతటా అది వచ్చేసిందని చెప్తే ఎలా నమ్ముతాం? అది వాస్తవం కాదు. దేవుడు ఉన్నాడు కనుక నీ సృష్టి వచ్చింది. దేవుడు ఉన్నాడు కనుక నీ సృష్టి అనుక్షణం, ఒక్క క్షణం కూడా మాట తప్పకుండా దేవుడు చెప్పినట్లుగా క్రమంగా నడుస్తుంది. కనుకనే ఇవాళ మన ఊపిరి జీవం కలిగి మన భూమి మీద బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. దేవుడు అనేవాడు లేకపోతే అన్నీ జరగవండి. దేవుడు అనేవాడు లేకపోతే ఏమీ జరిగి తీరవు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే నాకు చూపించనేవాడు అవివేక అవుతాడు. అది ప్రశ్న కాదు. నరకముందో లేదు నేను నమ్మను, నరకముంటే నాకు చూపించనేవాడు తెంగరోడు అవుతాడు. తెంగ ప్రశ్న అది. గూఢార్థమైనటువంటి ప్రశ్నలు అంటే అవి కాదండి. నీ జీవితానికి సంబంధించి, నీ బ్రతుకుని దిద్దే, నిన్ను ఏదైతే అన్వేషిస్తున్నావో ఆ పరలోకానికి, ఆ స్వర్గానికి నడిపించే మార్గం ఏదైనా ఉంది అని నువ్వు అడిగితే ఆ ప్రశ్నకి బైబిల్ ఇస్తున్న జవాబు యేసుక్రీస్తు వారు మాత్రమే నీ పాపాలు క్షమిస్తారు. యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి మార్గం. నువ్వు బ్రతకాలనుకుంటే యేసుక్రీస్తు వారిలో బ్రతుకు. నీకు పరలోకం కావాలనుకుంటే యేసుప్రభువుల వారిలో బ్రతుకు, పరలోకానికి వెళ్తావు. బైబిల్ ఇస్తున్నటువంటి జవాబు అండి ఇది. బైబిల్ ఇస్తున్నటువంటి జవాబు. ఆమె ఏమడిగింది? ఒకసారి అక్కడికి వెళ్దామా? యోహాను సువార్త, క్షమించాలి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోను దర్శనము చేసి తనకి తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజులకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను. ఒక సాధారణమైనటువంటి మనుషుడే జవాబు చెప్పగలిగినప్పుడు సృష్టికర్త అయిన వాడు జవాబు చెప్పడండి, చెప్తాడు. నీకు ఏదైనా ప్రశ్న ఉంటే కనుక దేవుణ్ణి అడుగు. నీకు ఏదైనా ప్రశ్న ఉంటే కనుక దైవ గ్రంథం మన చేతిలో ఉంది, దైవ గ్రంథాన్ని అడుగు. దేవునికి జవాబిస్తాడు. శాపదేశపురాన్ని అదే అడుగుతుంది. శాపదేశపురాన్ని అదే చెప్తుంది మనకి. యేసుప్రభు అదే అన్నాడు. నీకు డౌట్లు ఉండిపోయినాయి కానీ నువ్వు అడగలేదు, నీకు ఇష్టానుసారం కాడికి వెళ్ళావు. కానీ శాపదేశపురాన్ని చూడు ఒకసారి, నీ మీద న్యాయ విమర్శలు నీ మీద నేరస్థాపన చేస్తుంది. ఏంటో తెలుసా? నువ్వు అడగలేకపోయావు దేవుణ్ణి, నువ్వు దేవుని ప్రశ్నించలేకపోయావు, నీకు కావాల్సినటువంటి జవాబులు నువ్వు రాబట్టలేకపోయావు. శాపదేశం రాని చూపించి ఆ తీర్పు రోజున అదే చెప్తాడంట. విన్నావు కానీ అడగలేకపోయావు. వింటున్నావు, రోజు వింటున్నావు. సువార్త అంటారు, టీవీలు అంటారు, ఇవన్నీ చెప్తుంటారు. మా వాడు ఏదో ప్రేమతో వచ్చాను,
మరలాలు పెద్దమ్మ అనుకుంటా, పేరుపాలెం ఎవరు, మా అబ్బాయి ఆడంటే నాకు ప్రేమ, ఆడి మీద ప్రేమతోటి వచ్చాను నేను. కొంతమంది ప్రేమతో వచ్చినా కూడా నీ మీద అతనికి ఉన్న ప్రేమ ఏంటి తెలుసా? మేము అనుభవిస్తున్న ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలని. దేవుడి మాటలు అంత శక్తి ఉందండి. దేవుడు సొలొమోను గారిని యేసుక్రీస్తు వారికి ముందు ఛాయారూపకంగా అక్కడ పెట్టారు. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే నీకు జవాబు దొరికిద్ది. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఎక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎందుకు ఇంత తపన పడుతున్నారు, మాకు ఏమి రావండి. ఇప్పుడు బాబాయ్ సత్యనారాయణ గారు ఆయన చాలా కష్టపడితే వస్తాయి, పొద్దున్నే సాయంత్రం వరకు వ్యాపారం చేస్తూ వస్తాయి. లాస్ట్ రోజున ఎంత మొత్తం భోజనాలు అయినాయనా? మా బాబాయ్ లాస్ట్ రోజు 2 రోజులు నిన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఆహారం సిద్ధపరిచారు. ఎందుకు నీకేం కలిసి వస్తుందని అడిగితే ఆయనకి ఇప్పుడేం కనపడదు, కనపడేదల్లా అక్కడ కనపడుతుంది. కొంతమందికి ఏంటి అన్నీ పెట్టి ప్రార్థనలని, భవానీ వాళ్ళ అమ్మగారు కూడా అనుకుని ఉంటారు, మా పిల్ల పెద్ద పాస్టర్ అయిపోయింది, ఈవిడ పెద్ద ఇదైపోయింది. అవి మీకు అర్థం కాదండి. ఇప్పుడు చెప్పిన అర్థం చేసుకునే స్థితిలో మీరు ఉండరు. ఒకసారి 10వ అధ్యాయము 4వ వచనం. షేబరాణి, ఒకసారి క్షమించాలి, 4వ వచనం చదవండి అమ్మా. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టును. అమ్మా కనిపెట్టుటను. మళ్ళీ 4వ వచనం చూద్దాం. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూచి విస్మయముందినదై. రాజుతో ఇట్లా నేను విస్మయముందినదై. మన తెలుగు బైబిల్లో రాశారండి విస్మయముందినదై అని. మామూలుగా హెబ్రీ బైబిల్ నుంచి డైరెక్ట్గా తెలుగులో తర్జుమా చేయాలంటే ఏమని రాయాలంటే తెలుసా? ఆమె నిశ్చేష్టురాలై నోటి మాట లేకపోయాను అని రాయాలంట. కానీ తెలుగు బైబిల్ మనం సౌకర్యంగా ఉండడం కోసం ఏమని రాశాడు? విస్మయముందినదై. రాయాల్సిన పదం ఏంటి? ఆమె నిశ్చేష్టురాలై నోటి మాట రాలేకపోయాను. సొలొమోను దగ్గరికి వచ్చింది, ప్రశ్నించాలనుకుంది, ప్రశ్నించడానికి తాపత్రపడింది, సంభాషించింది. ఈమె అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేశాడు. ఈమె అడగని ప్రశ్నలకు కూడా ఆయన ప్రశ్నించి జవాబు చెప్పేశాడు. ఆమె చాలా ఆనందంతో, సరే అయితే నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికింది నీ దగ్గర అనేటప్పటికి సొలొమోను గారు రా భోంచేద్ది కానీ రా అని చెప్పి తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? భోజనం బల్ల దగ్గరికి. భోజనం బల్ల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించాలి. తీర్పు దినాన శాపదేశపు రాణి మన మీద చేసే నేరస్థాపన గురించి మాట్లాడుతున్నాను నేను. ఈమె సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికేసిన తర్వాత ఆమె చూసింది, ఏం చూసింది? కొన్ని విషయాలు రాశాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏంటి రాయించిన విషయాలు? ఇక్కడ సొలొమోను గారు ఏమని చెప్పుకున్నాం? మొదటి రోజు మనం యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉన్నాడు. శాపదేశపు రాణి ఎవరని చెప్పుకున్నాం? అన్వేషిస్తున్న ఒక పాపికి సాదృశ్యం. ఈ ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఇక్కడ శాపదేశపు రాణి ఎవరో కాదు, క్రైస్తవులే. యేసుక్రీస్తు సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఆమె చూసినట్లుగా మేము కూడా చూసాం యేసుప్రభు వారి దగ్గర. ఎంత గొప్ప విశేషమైన సంగతులు చూసామంటే, మీరు అనుకుంటున్నారు కదా, మరలే వాళ్ళ నాన్న మరలే మా పాప దేవుడి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారేంటి? పాలకొల సంఘం నుంచి అంత దూరం నుంచి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మీటింగులు పెడుతున్నారేంటి? ఏంటి ఇందులో ఉన్న విశేషం ఏంటి? ఇంత తాపత్రయం ఏంటి? ఇంత తపనేంటి? ఏం కలిసి వస్తుంది వీళ్ళకి? దీనివల్ల ఉపయోగం ఏంటి వీళ్ళకి అని మీరు అనుకుంటున్నారు కదా, మీ మనసులో అనుకుంటున్నారు కదా. కొంతమంది మనసులో అనుకుంటారు, యథార్థవంతులు నోటితో చెప్పేస్తారు. నేను అదే చెప్తున్నాను. ఏంటనంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చూసింది ఆమె. ఆ చూసిన విషయాలు యేసుక్రీస్తు వారి జీవితానికి, యేసుక్రీస్తు వారు క్రైస్తవునికి ఇచ్చేటువంటి ఆ పరపతి,
యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏ రకంగా ఉన్నాయో ముందుగానే దేవుడు పాత నిబంధనలు రాయించాడండి. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటో ఒకటి చెప్పనా, మీరు అనుకుంటున్నారు వీళ్ళకి ఏం కలిసి వస్తుందని, మీకు తెలియదు కాబట్టి. కానీ కొంతమంది క్రైస్తవులకి యేసుప్రభు నమ్ముకుంటే మాకు ఏం కలిసి వచ్చింది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు వారు నమ్మటం వల్ల మాకు ఏం కలిసి వచ్చింది, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మాకేంటి, మా పరిస్థితి ఏంటి, ఆయన నమ్ముకుంటే ఏదో కలిసి వస్తుంది అన్నారు, ఆయన నమ్ముకుంటే మాకు ఏదో ఒక మూట వచ్చి పడిపోద్ది అన్నారు, మా పరిస్థితి ఏంటి, కష్టాల మధ్యనే వెళ్తున్నాం, ఇరుకుల మధ్యనే వెళ్తున్నాం, ఇబ్బందుల మధ్యనే వెళ్తున్నాం, అసలు నెమ్మది లేదు, ఏంటి ఆర్థిక సమస్యలు, ఏంటి ఆరోగ్య సమస్యలు అని అనుకుని యేసుప్రభు వారు ఇచ్చింది కూడా మర్చిపోతున్నారు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలు ఒక విషయం గమనించాలి. ఆమె నోటి మాట రాలేదంట. ఏం చూసి, మరొకసారి చదువుతాం. ఏం చూసి? సొలొమోను యొక్క జ్ఞానము, అతను కట్టించిన మందిరం, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములు, అతని సేవకులు కూర్చుండు పీఠములు, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెని అందించి వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూచి విస్మయం పొందినదై షాక్ అయిపోయిందండి. సొలొమోను గారి దగ్గర జవాబులు దొరికేసిన అంతవరకు బాగానే ఉంది. సొలొమోను గారి కింద జరుగుతున్న పరిస్థితులన్నీ కళ్ళతో చూసేసరికి నిశ్చేష్టురాలై నోట మాట రాలేదంటండి, అలా కూర్చుండిపోయిందంట. ఏం చూసి? ఒక విషయం చెప్తాను మీకు. ఒకసారి ఇమేజ్ చూడండి. భోజనం బల్ల ఊహా చిత్రం, అది ఒరిజినల్ కాదు, ఊహా చిత్రమే. ఒకసారి చూడండి. అది సొలొమోను గారి భోజనం బల్ల. ఇక్కడ చాలా చెప్పాడు పరిశుద్ధాత్ముడు, చాలా రాయించాడు. సొలొమోను గారి దగ్గర చెప్పబడినటువంటి విషయాల్లో 5వ వచనం మనం చూస్తున్నాం. అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను చూచి విస్మయముందినదై, భోజన బల్ల మీద ఉన్నటువంటి ఆ ద్రవ్యములు చూసి విస్మయముందినదై. ఒక విషయాన్ని మనం చూస్తున్నాం, అన్ని కాదు, ఒక విషయాన్ని చూస్తున్నాం. ఇదే రాజుల గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి, 4వ అధ్యాయంలోనికి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం కానీ చూద్దాం. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికి దినములన్నీ అతనికి సేవ చేయొచ్చు వచ్చింది. 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా, చూడండి, సొలొమోను గారు ఆయన దగ్గర జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి నిశ్చేష్టురాలు పడిపోయింది కదా. కేవలం ఒక భోజన బల్ల గురించి మనం మాట్లాడుకున్నాం, సొలొమోను గారి భోజన బల్ల గురించి మాట్లాడుకున్నాం. ఒక్క దినానికి సొలొమోను గారి భోజనపు సామగ్రి ఎంతంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎంతండి? 600 తూముల సన్నపు గోధుమ పిండి. మెత్తగా ఆడించేస్తారు చూసారు గోధుమ పిండి, చపాతీలు వేసుకునేది. చపాతీలు వేసి పిండి కూడా జల్లెడు పెడితే కొద్ది ఆగిపోద్ది, ఇంకా మెత్తని అంత మెత్తని పిండి అనమాట. మెత్తని పిండి 600 తూములు అంటే, తూములు లెక్కలు వేసుకుంటే 150 కేజీలు అంటండి. ఎంత గోధుమ పిండి? ఎంత? ఒక భోజన బల్ల మీద 150 కేజీల గోధుమ పిండి అంట. 150 కేజీలు అంటే మనం 2 రోజులు వేసుకుంటాం చపాతీలు. ఒక 5 కేజీల ప్యాకెట్లు వస్తున్నాయి కదా, ఆశీర్వాద ప్యాకెట్లు. 5 కేజీలు తెచ్చుకుంటే అన్నాలు వేసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. చపాతీలు, రొట్టెలు, అన్నాలు కాల్చుకుంటాం. ఆలోచించండి. ఈయనకి ఒక్క రోజు భోజన బల్ల మీద తినే ఆహారం కొరకు 150 కేజీల పిండి అంట, మెత్తని పిండి. ఈ మెత్తని పిండి 150 కేజీలు అంటే బళ్ళ మీద పెడతానికి బళ్ళ ఎంత ఉంటుందో చూసుకోండి. ఇక్కడ మొదలెట్టి ఇక్కడ కర్రీ వేయడానికి ఒక వ్యక్తి మొదలెట్టాడు అనుకోండి, ఆ మూలలో ఉన్నవాడు కర్రీ అడిగాడు అనుకోండి, ఈయన అక్కడికి వెళ్ళి లోపల ఆయన భోజనం అయిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి ఈ పక్కోడు కొద్దిగా నెయ్యి పట్టరయ్యా అన్నాడు అనుకోండి, ఆ పక్క వ్యక్తి ఈ పక్క వచ్చేటప్పటికి ఈయన భోజనం అయిపోద్ది. అంటే భోజనం బల్ల ఎంత దూరం ఉందో చూసుకోండి. ఆ భోజనపు బల్ల చెక్కతో చాలు మన ఇల్లు కట్టేసుకోవచ్చు. ఆ చెక్క గురించి కూడా మాట్లాడాడు. ఒక్కరోజు భోజన బల్ల చూసి ఆమె ఆశ్చర్యపోయింది. 150 కేజీల సన్నని పిండ, గోధుమ పిండ. ఇక చూడండి, 1200 తూముల మొతక పిండి, 600
తూముల సన్నపు గోధుమ పిండియు ఆ. 1200 తూముల ముతక పిండియు ఆ. కొవ్విన ఎడ్లు 10 ఎన్నమ్మా 10 ఒక్కొక్క ఎద్దు ఎంత ఉంటుంది అంటారు రేటు అమ్మా? ఈ కాలంలో ఒక్కొక్క ఎద్దు ఎంత రేటు ఉంటుంది అంటారు? ఒక 20,000 ఉంటుందా తమ్ముడు? 1,00,000 ఉంటుందా? గేదెలే పాలిచ్చి గేదెలు 80,000 దాటేసినాయి అండి. 80,000 కూడా ఎలాంటిదంటే రోజుకి 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చే అమ్ముతున్నారు. నీకు బాగా గట్టిగా పాలు ఇవ్వాలనుకుంటే కనుక 2 లక్షలు పెట్టాలండి అంటున్నారు రైతులు కూడా. అంటే ఎద్దు లెక్క వేసుకోండి. ఎద్దు ఒక్కొక్కటి 2 లక్షల కాడికి వేసుకోండి. ఎన్ని ఎద్దులమ్మా? 10 ఎడ్లు 10 ఎడ్లు. 10 ఎడ్లు అంట. 20 లక్షలు. ఎన్నమ్మా 10 ఎడ్లకి ఎన్ని లక్షలు? 20 లక్షలు. 20 లక్షలు ఉంటే 3 స్టేర్లు బిల్డింగ్ కట్టేస్తుండ్రు. నేను ఏంటి ఒక్క పూటలా కొట్టేస్తున్నాడు ఎడ్లకి, ఎద్దు మాంసానికి. ఒక్క దినం భోజనం విలువండి. ఆశ్చర్యం వేసింది. ఆ జాయింట్లు చూసి ఉంటుంది, ఇంత తొళ్ళ జాయింట్లు చూసి ఉంటుంది. అలా కూర్చుండిపోయిందంట ఆవిడ. ఇంకేమన్నాడు? విడి ఎడ్లు 20 విడి ఎడ్లు 20 100 గొర్రెలను. ఎన్ని గొర్రెలమ్మా? 100 గొర్రెలు 100. గొర్రె ఒకటి ఎంత ఉంటుంది అంటారు? బాగా బలంగా ఉన్నది 15,000 ఉంటుందా? 20,000 ఉంటుందా? ఇవన్నీ చదివితే మీరు ఒక విషయం ఆలోచించండి. రోజుకి ఇంచుమించు 90 లక్షలు అయ్యేదంటండి ఆయనకి. దేనికి? భోజనానికి. ఆమె కూర్చుండిపోయిందంట అలాగే కుర్చీలో నిత్యేష్టాలు అయిపోయి. ఇక్కడ సొలొమోను గారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసుక్రీస్తు వారికి. మేము ఎందుకు అంత తపన పడుతున్నాం తెలుసా? యేసుక్రీస్తు వారు అంటే అంత తాపత్రయం, అంత తపన. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మేము ఎందుకు అంత పోకలాడుతున్నాం తెలుసా? దానికంటే గొప్పదైన భోజనపు బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నాం మేము ప్రతి ఆదివారం. అంతకంటే గొప్ప భోజనపు బల్ల. మీరు రండి, విస్మయం పొందుతారు. నోటి మాట రాదు ఆ విషయాలు తెలిస్తే. ఒకే బల్ల మీద కూర్చుంటాం, ఒకే బల్ల, ఒకే శరీరం. కులం ఉండదు మాకు, రంగు ఉండదు మాకు, శరీరంతో పని ఉండదు, ప్రాంతంతో పని ఉండదు. అన్న చెల్లెళ్ళలాగా, అన్న తమ్ముళ్ళలాగా ఒకే బల్ల మీద కూర్చుని ఆ శరీరాన్ని పట్టుకుని యేసుక్రీస్తు వారు రాజయ్య అక్కడ కూర్చుని ఉంటే ఆయన ఎదురుగుండా కూర్చుని ఆ భోజనపు బల్ల చుట్టూ ద్రాక్షారసం తాగుతూ రొట్టెని తింటూ దేవుని స్తుతిస్తాం. అది క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆధిక్యత, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. చాలామంది బలలో పాలు పంపులు పొందుతారు కానీ ఈ విషయం తెలియదు వాళ్ళకి. చాలామంది బలలో ఏదో రొట్టె ముక్క ఇచ్చారు, ఏదో ద్రాక్షరసం డొక్కిచ్చారు, తాగి వచ్చేసాను అంటావు. ఇక్కడ చెప్పేది ఏంటనుకుంటున్నావు? శాపదేశపురాణం నిశ్చేష్టురాలైపోయిందంట, విస్మయం పొందిందంట, ఏం పాలిపోలేదంట ఆవిడికి. అంతకంటే గొప్ప భోజన బల్ల మందే, శాంతి సమాధానాలతో నింపబడింది. యేసుక్రీస్తు వారు ఆ బల్లలోని వారికి నీతిని ఆపాదిస్తున్నాడు. ఆ బల్లలో పాలు పంపులు పొందినప్పుడే అంటే క్రైస్తవులైన వారికి దేవుడిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఇవి. ఆహార పదార్థాలు. రోమాపత్రిక 14:17. రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంది. 23 ఎడ్డుల మాంసం తింటే రానటువంటి ఆనందం, పంచభక్ష పరమాణాలు తింటే రాని ఆనందం మాకు ఒక్కరోజు ఆదివారం బలలో పాలు పంపులు పొందినప్పుడు మేము పొందుకుంటున్నాం. అంత గొప్ప ఆనందం, పరిశుద్ధాత్మలందలి ఆనందం, దేవుడితో మాకు కలిగించే సమాధానం. ఎంత ఆనందంగా ఆ రోజు మేము గడుపుతామో. ఇది కేవలం యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి సంఘంలోనికి చేర్చబడిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యత, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మన భోజన బలలో కూర్చున్నప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఏదో ఇస్తున్నారు, రొట్టె అంటున్నారు, రొట్టె ఒట్టిది అంటున్నారు, ద్రాక్షారసం ఒట్టిది అంటున్నారు. రొట్టె ఒట్టిది కాదు, గట్టిది. అది తింటున్నప్పుడు నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటి తెలుసా? నీతో పాటు అక్కడ కూర్చున్నది ఎవరు తెలుసా? క్రీస్తు ప్రభు కూర్చుని మనతో పాటు ఆ విందులో ఉన్నాడు, దేవునితో సమాధానాన్ని ఇస్తూ. అంటే ఒక రాజుగారి భోజనానికి పిలిచాడండి నన్ను. రాజుగారి భోజనాన్ని పిలిస్తే అన్నాను, రాజుగారు మీ దగ్గర కూర్చోకూడదండి, అంత కరెక్ట్ కాదండి అన్నాను. నేను చాలా బాధపడతాను శ్రీ, నువ్వు అలా అంటే అన్నాడు. లేదండి కూర్చోకూడదండి. అబ్బాయి కుదరదని చెప్పి తీసుకెళ్ళి ఆ పక్క చైర్ వేసి కూర్చోబెట్టుకున్నాడని.
కేవలం ఈ భూమి మీద రాజు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ రాజు క్రీస్తు అనే రాజు. మనం భోజనం చేస్తున్నప్పుడు ఆయన కూడా మనతో పాటు కూర్చుని భోజనం చేస్తున్నాడు అని అంటే తాగేసి తిరిగేసి పాప పనులన్నీ చేసేసి ప్రభువా అని ఇలా రొట్టె పైకెత్తామనుకో మూతి పళ్ళు ఊడగొడతాడు. నీకు తెలియలేదు దాని విలువ, నీకు అర్థం కాలేదు. నువ్వు ఎవరి మధ్యన కూర్చుని నువ్వు కాళ్ళు కడుక్కోకుండా పేడ తొక్కేసి వచ్చి కూర్చుని ఆ భోజనం బల్ల దగ్గర కూర్చుంటే నీ భార్య ఊరుకుంటుందా? ఒళ్ళంతా దుమ్ము పామేసుకుని చేతులు కడుక్కోకుండా వచ్చేసి బల్లలో కూర్చుని భోజనం బల్ల దగ్గర కూర్చుని అన్నం తినేస్తానంటే నీ తల్లి ఊరుకుంటుందా? నీ పిల్లలుగా మిమ్మల్ని వాసన కొడుతున్న అవతల పోరా అంటది, చేతులు కడిక్కిరా అంటది, కాళ్ళు కడిక్కిరా అంటది, పరిశుభ్రంగా ఉండి వచ్చి కూర్చుని తిన అంటది. అలాంటి భోజనపు బల్ల దేవుడు మనకి సిద్ధపరిచిన ఆహార పదార్థాలు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి శరీరం, యేసుక్రీస్తు వారి రక్తం. అలాంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇంకేం చూసిందంట? 10వ అధ్యాయము 5వ వచనం. అతని సేవకులు కూర్చుండు పీఠములు. అమ్మా, ఆయన సేవకులు కూర్చుండు పీఠములు. నేను అడుగుతున్నాను ఒక మాట మిమ్మల్ని, ఇలా చూడండి ఒకసారి. మీరు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? అమ్మా, వాయిస్ వినపట్టలేదు. ఎక్కడ కూర్చున్నారు? మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి అమ్మా. భూమి మీద ఉన్నామా, లోకంలో ఉన్నామా, పరలోకంలో ఉన్నామా అని అడుగుతున్నాను. భూమి మీద ఉన్నామా? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎవరితోటి? యేసుక్రీస్తు వారితో కూడా మనలను లేపి పరలోకమందు ఆయనతో కూడా బెట్టెను. అంటే మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? పరలోకం. అంటే పరలోకానికి వెళ్ళి తండ్రితో యేసుప్రభువారితో కూర్చుని మన సింహాసనం మీద కూర్చున్నట్టంట. పరలోకానికి వెళ్ళి స్ఫూర్తితో దేవుడే మనతో ఉన్నాడు, క్రీస్తు ప్రభువే మనతో ఉన్నాడు అనేటువంటి స్ఫూర్తితో క్రైస్తవుడు భూమి మీద బతకాలి. మన భూలోకి సంబంధం కాదు, లోక సంబంధం కాదు. మనం ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో తెలుసు. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? లేపి ఆ కుర్చీల కోసం ఎడుతుంటాం మనం. నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు. రాజకీయ నాయకులు చూడండి, రోజు గొడవే. రాజకీయ నాయకులు చూడండి, రోజు గొడవే. నాకు ఆ కనీసం పిల్లలేదు, ఆ కుర్చీలో కూర్చోబెట్టలేదని. క్రైస్తవులు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడంట. శాపదేశ ప్రాణి సొలొమోను గారు సేవకులు ఎక్కడ కూర్చున్నారు చూస్తే ఆశ్చర్యం వేసిందంట. ఆవిడికి నిశ్చేష్టురాలైపోయిందంట, విస్మయం పొందిందంట. ఈ వాక్యమైన మనం కూడా ఆశ్చర్యపోవాలి. ఏంటి, దేవుడు మమ్మల్ని సమాధిలో నుంచి లేపి మా పాపరాత జీవితానికి స్వస్తి పలికించి మాకు నూతన జన్మనిచ్చి ఆయనతో పాటు కూర్చుని పెట్టుకున్నాడా? అంటే ఇప్పుడు మనం కూర్చున్న చోట ఎవరున్నట్టు మన పక్కనే క్రీస్తు వారే ఉన్నాడు. కానీ నువ్వు ఎక్కడ కూర్చుని ఏం చేస్తుంటావు? క్రైస్తవుడికి తెలియదండి. ఎంతసేపు లోక సంబంధమైనయే, ఎంతసేపు భూ సంబంధమైన ఆలోచనలే. అందుగురించే కొలస్సీ పత్రికలో చెప్పాడు పౌలు గారు, మన భూ సంబంధం కాదు, ఈ లోక సంబంధం కాదు. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఎందుకంటే మీరు ఆయనతో పాటు మిమ్మల్ని కూర్చుని పెట్టుకున్నాడు కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు మీరు పెట్టకండి, పైనున్న వాటి మీదనే పెట్టుకోండి, పైనున్న వాటినే వెతకండి. మన భూ సంబంధం కాదు. ఎందుకంటే మనల్ని దేవుడు అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. ఆయన పరిచారకులు, ఆయన సేవకులు ఎక్కడ కూర్చున్నారండి? ఏంటి, ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకున్నాడు సొలొమోను గారు. ఆవిడ రాణి కాబట్టి సేవకులు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి ఆవిడకి తెలుసు. సేవకుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, రాణి దగ్గర కాదు. కానీ సొలొమోను గారి దగ్గరికి వచ్చేసరికి
అక్కడ పరిస్థితులన్నీ కూడా అవగాహనకు వచ్చిన తర్వాత ఏంటి సేవకులు పక్కన కూర్చుని తింటున్నాడా, సేవకులు ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారా? మన పాత నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలు యోనాతానుని ప్రేమించి సౌలు గారిని ప్రేమించి దావీదు గారు ఏం చేస్తాడో తెలుసా? అతని కుమారుడికి భోజనపు బళ్ళ దగ్గర నా దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం చేస్తాం. నేను కుక్కను కదా, నేను నీచుని కదా, నీ దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి స్థాయి నాది కాదు కదా అన్నప్పుడు దావీదు గారు అంటాడు, లేదు లేదు లేదు, నా పక్కన కూర్చుని తిని అంటాడు. అలా కూర్చున్నాం మనం, అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం మనం. ఇవేవి కంటికి కనబడవండి క్రైస్తవుడికి, ఇవేవి కంటికి కనబట్ల. దేవుడు మాకేమిచ్చాడు చూడండి. ఒక సిద్ధాంతం ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఈ సిద్ధాంతంలో ఉన్నారు తప్ప దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనసుని పెట్టలేకపోతున్నారు. దేవుడు మనకిచ్చిన పరపతి, దేవుడు మనకిచ్చిన ఆ హోదా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వందతనాన్ని మనం కొనసాగించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ బీదరుపులు ఎడుతూ ఉంటాం, ఏదో లేదని ఏడుస్తూ ఉంటాం. క్రైస్తవుడిగా క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒక 10 సంవత్సరాల క్రితం పేపర్లో ఒక న్యూస్ చదివానండి. 10 సంవత్సరాల క్రితం ఒక న్యూస్ చదివాను. అది ఏంటంటే ఎక్కడ జరిగిందంటే కెన్యా అనే దేశంలో జరిగింది. కెన్యా అనే దేశంలో ఏంటంటే ఇద్దరు కిడ్నాపర్లు ఒక కుర్రని కిడ్నాప్ చేశారండి. ధనవంతుడైన కుమారుణ్ణి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయి ఒక గోడవ ఉంది, ఆ గోడవలో పాడేశాడు. ఆ కుర్రోడిని పాడేసి డిమాండ్ చేయడానికి, ఆ కుర్రోడు తండ్రికి డిమాండ్ చేయడానికి వాళ్ళు ఆ కుర్రను అందులో వదిలేసి ఆ గోడౌన్లో వచ్చి ఫోన్ చేద్దామని వచ్చారు. ఆ ఫోన్ చేయడానికి వచ్చి క్రమంలో యాక్సిడెంట్లో వాళ్ళిద్దరు చచ్చిపోయారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు. ఈ కుర్రాడేమో గోడౌన్లో ఉండిపోయాడు. గోడౌన్ యజమానేమో మరుసటి రోజు వస్తే గోడౌన్ తీరుస్తాడు. ఆ గోడౌన్ యజమాని మరుసటి రోజు ఆ షాప్ తీయకుండానే ఆ రాత్రి గుండెపోటు చచ్చిపోయాడు. వాళ్ళిద్దరు అక్కడ చచ్చిపోయారు, అతను బంధించిన వాళ్ళు. ఈ షాపు యజమాని గుండెపోటు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఎక్కడున్నాడు? గోడౌన్లో ఉండిపోయాడు. 10 రోజులైంది షాప్ తీయలా, 20 రోజులైంది షాప్ తీయలా, నెల అయింది షాప్ తీయలా. ఆ కింద బెజ్జల నుంచి స్మెల్ వస్తుంది, కుళ్ళుకంపు. ఏంటని చెప్పి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని పగలగొట్టిన తర్వాత లేపితే ఆ కుర్రోడు అలా జారపడిపోయి చచ్చిపోయి ఉన్నాడంట. కిడ్నాప్ చేసిన సంగతి వీళ్ళు ఎవరికి చెప్పలేదు. ఆ షాపులు ఏముంటాయో ఆ యజమాని చచ్చిపోయాడు కదా, ఆ చచ్చిపోయిన యజమాని బంధువులకి తెలుసు, అది పెద్ద పాడైపోయింది ఏం కాదు. ఈ కుర్రోడు చచ్చిపోయాడు. ఇంతకు విషాదం ఏంటంటే, ఆ న్యూస్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆ షాప్ ఏంటి తెలుసా? జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు స్టోరేజ్ అంట. కుర్రోడు ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఏం తినక అంటే జీడిపప్పులు రోజు రాత్రి నానబెట్టుకుని ఒక 5 జీడిపప్పులు పొద్దున్నే తినండి, ఏమవుతుంది? శక్తి వస్తుంది అంటున్నారు కదా. మరి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఈ స్టోరేజ్ కదా మొత్తం లోన ఉన్నది. 10 ఏళ్ళు షాప్ తీయపోయినా కూడా బతికేస్తాడు. అంత ఉంది సరుకు, అంత బలవర్ధకమైనటువంటి సరుకు ఉంది. కానీ చచ్చిపోయాడు. ఇంతకు విషయం ఏంటంటే, ఆడు బిర్యానీల కోసం చూశాడు. దేనికోసం చూశాడు? బిర్యానీల కోసం. అది స్టోరీ నిజంగా జరిగిందే, కానీ అది మన క్రైస్తవులు బాగా అప్లై అవుతుంది. ఆత్మ సంబంధమైన బలవర్ధకమైనటువంటి ఇవన్నీ పక్కన పెడేశారు. ఇలా కావాల్సిందేంటి? ఎర్రెర్రగా కనబడి కావాలి. మన దగ్గర ఉన్న కక్కుర్తి పనులండి. బంగారం షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 40,000 ఎట్టి ఒక గ్రాము ఒక కాసు కొన్నామనుకోండి, 40,000 ఎట్టి 50,000 ఎట్టి ఆ బంగారం వాడు పర్సులో పెట్టిస్తాడు. ఆ పేపర్ ఉండే, ఏ పేపరు? పింక్ కలర్లో కనపడుతుంది చూసారా? ఆ పేపర్ కోసం ఎడుతారు వీళ్ళు. బంగారం విలువైందా, పింక్ కలర్ పేపర్ విలువైందని అడుగుతున్నా. బంగారం విలువైంది. నీకు బంగారం కావాలా, పింక్ కలర్ కావాలా? ఇవాళ క్రైస్తవులు అలాగే ఉన్నారు. దేవుడు ఆత్మ సంబంధంగా ఇన్నిచ్చాడు ఆధిక్యతలు. నాతో కూర్చుని భోజనం చేసే ఆ హక్కు నీకు ఇచ్చాను, ఆ పరపతి నీకు ఇచ్చాను. నువ్వేం వెతుక్కుంటున్నావు? నీకేం కావాలి? నువ్వు దేనికోసం తపన పడుతున్నావు? ఉద్యోగం రాలేదన్నా,
మా పిల్లలు పుట్టలేదండి, వ్యాపారం బాగోలేదండి. ఇక్కడ ఇచ్చిన అన్ని స్టోరేజ్ అంతా ఏమైపోతుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. వాటిని అనుభవించకుండా వేటి కోసమో చూసి వేయకాలతో చూసి చచ్చిపోతున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడో మన గురించి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు రుచి చూసావా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నీకు తృప్తి లేదా? ఈ భూమి మీద నన్ను నమ్మితే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి నీకు చెప్పాను, వాటిని నువ్వు అనుభవించలేదు. నాతో పాటు కూర్చుని భోజనం చేసే హక్కులు నీకు ఇచ్చాను. నా సింహాసనం మీద నిన్ను కూర్చొని పెట్టుకున్నాను. క్రైస్తవులకి అర్థం కాలేదండి. ఆ కెన్యాలో కిడ్నాప్ అయ్యి ఎలా ఆ స్టోరేజ్లో పడుని చచ్చిపోయాడో, అలాగే చాలామంది క్రైస్తవులు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోకుండా చచ్చిపోతున్నారండి. శాపదేశ ప్రాణి విస్మయం ఉండిందంట. విస్మయం. చాలామంది మనలోని పండగ మా ఆయన చీర కొనలేదని ఏడుతుంటారు. చాలామంది పిల్లలు మా అమ్మ నాకు ఇష్టమైన బట్టలు కొనలేదని ఏడుతుంటారు. బాప్తీసం తీసుకున్న పిల్లలు కూడా. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకిచ్చిన వస్త్రాలు ఏంటి తెలుసా? ఒకసారి చూడండి. ఇందాక 10 అధ్యాయంలో చెప్పాడా మాటమ్మా? 10 అధ్యాయంలో చెప్పాడా? రాజుల మొదటి గ్రంథం 10 అధ్యాయము 5వ వచనం తర్వాత భాగం. అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను చూచి శాపదేశ ప్రాణి ఏమైంది? వారి వస్త్రములను చూచి విస్మయం ఉందినదై. వాళ్ళు ధరించిన వస్త్రాలు చూసి అంటే విస్మయం ఉందిందంట, షాక్ అయిందంట. ఏంటి ఆ వస్త్రాలు? ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు? మీరు అనుకోవచ్చు, మంచి బ్రాండెడ్ ఏమో, ఉప్పాడ చీరేమో ఉంటుంది. ఆవిడ సినిమా యాక్టర్లు పాడుతుంటారు కదా, ఇలా చూసి ఓ చూసావా నువ్వు ఉన్నావు, నేను కట్టుకున్నాక ఏం కట్టుకుంటున్నాను? సిల్క్ చీరలు కట్టుకుంటున్నాను. ఏంటి అవి వస్తున్నాయి కదా, ఈ మధ్యలో చాలా రకాలు వస్తున్నాయి. సిమరాని చీర, ఆ చీర ఈ చీర అని వస్తున్నాయి కదా, అవి కట్టుకుంటున్నాం. ఏనాడని మంచి చీర కొన్నావా? ఉప్పాడ చీర ఏనాడని? సరే కుటుంబం కొన్నావేంటే నిన్ను చేసుకున్నాక? ఇలాగ అడుగుతుంటారు భార్యలు కొంతమంది భర్తల్ని. ఆవిడ చూసావా ఆ అంచు ఎంత? ఏ అంచు? ఆ అంచు ఎవరు జాకెట్ కుట్టించుకున్నారంట. జాకెట్కే 1500 2000 అయిపోతుందంట. మాకు 1000 జత వచ్చేస్తున్నాయి. ఎంతసేపు వాటి మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ దేవుడు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మనకు ధరింపజేసిన వస్త్రాలు ఏంటో తెలిస్తే, ఎలాంటి వస్త్రాలు నీకు ధరింపజేసాడో నీకు తెలిస్తే, నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో తెలిస్తే, శాపదేశ ప్రాణి కాదు, సొలొమోను సేవకులు చూసి విస్మయమైంది. అది మన విస్మయం అందాలి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 63 అధ్యాయము. యెషయా గ్రంథము 63 అధ్యాయము 3వ వచనం. 63:3. ఒంటరిగా క్షమించాలి, 61:3. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు తెలుసండి? ప్రవచనం యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ఏమిచ్చాడంటండి? ఉల్లాస వస్త్రం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఇది ఏ కంపెనీలో కుట్టరండి ఇవి. 10వ వచనం చూడండి. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏ వస్త్రాలమ్మా? రక్షణ వస్త్రాలు అంటే ఏంటి చూడండి. 3వ వచనం 2 వస్త్రాలు చెప్పాడు. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం 2. ఒకటి టై లాంటిది, ఇంకోటి పెడతారు కదా, సింబల్స్ ఆడుతుంటారు, నెహ్రూ గారు పెట్టుకునేవాడు, అలాంటిది అనుకోండి. ఇంకోటి రక్షణ వస్త్రం అంటే లోన బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అనమాట, మనకి దేవుడు ధరింపజేసినాయి. తర్వాత
నీతి అను పైబట్టను నాకు పైబట్ట నాకు ధరింపజేస్తున్నాడు. నీతి అనే పైబట్ట, ఇది పైని లోన బనీన్ టైపు రక్షణ, బుల్లెట్ ప్రూఫ్ వస్త్రం, టై కట్టాడు. దేవుడికి మనం అలా కనబడుతున్నామంట, దేవునికి క్రైస్తవులు అలా కనబడుతున్నారంట. నిజంగా క్రీస్తు ప్రభువు నమ్ముకున్నవాడు గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనకి ధరింపజేసిన వస్త్రాలు, దేవుడు మనల్ని కూర్చుండబెట్టుకునే విధానం, దేవుడు మనకిచ్చే భోజనపు బలలో ఆహార పదార్థాలు మనం గుర్తించగలిగితే ఆ కెన్యా గోడంలో చచ్చిపోయినటువంటి వ్యక్తిలా మనం ఉన్నాం. విస్మయం ఉందంటండి ఆవిడ. అసలు ఆ విషయాలకి ఆ విస్మయం ఉందితే యేసుప్రభు కాలంలో పుట్టుంటే, యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పెంతెకొస్తు రోజున సంఘం స్థాపించబడిన తర్వాత సంఘంలోకి చేర్చబడినటువంటి ఆ సభ్యులు చూసుంటే ఇంకెంత షాక్ అయ్యేదో, ఇంకెంత షాకులు వెళ్ళిపోయేది ఆవిడ. విస్మయం ఉందంట, విస్మయం. మనం ఎట్లా చూస్తున్నాం, ఉప్పాడ చీర కట్టుకోలేదు అని నువ్వు అంటున్నావు. ఉప్పాడ చీర కట్టుకున్న ఆమె రేమాండ్ కంపెనీతో బట్టలు కట్టుకున్న అతడు దేవునికి నేను చెప్పకూడదు దిగంబరులా కనబడుతున్నారు. భూమి మీదకి అలా తొంగు చూసినప్పుడు మనం ఎలా కనపడుతున్నాడో తెలుసా? బిల్ గేట్స్లా కనపడుతున్నాం. టై ఇలా పెట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామంట బైబిల్ పట్టుకునే. కానీ నువ్వేం చూస్తున్నావు? ఆయన నిన్నేమో బిల్ గేట్స్లో చూద్దామనుకున్నాడు, లక్ష్మీ మెట్టల్లో చూద్దామనుకున్నాడు. నువ్వేం చూస్తున్నావు? నలిగిపోయింది, చిరిగిపోయింది, మొన్నటి చీర కట్టుకోమంటున్నాడు. మీ ఆయన కొన్నాడేంటి చీర? మొన్నటి చీర కట్టుకోమంటున్నాడు. ఎక్కడ పనికి వెళ్తే కదా దొమ్మరోడు ఇలా తిట్టేస్తున్నారండి. అరే పనికి మాలాడా ఏంటి ఈ పదాలు? మనం అసలు ఇలాంటి విషయాలు నీకు తెలిస్తే, నీ భర్త అది కొనలేదు, నీ భార్య అత్తారింటిగా నుంచి నీకేం తేలేదు, నువ్వు ఏడవు. అంత గొప్పగా దేవుడు అలంకరించాడండి మనల్ని, అంత గొప్ప స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళాడండి. ఇందాక అన్నాను కదా, మా బాబాయ్ సత్యనారాయణకి ఏమవుతుంది ఇంత ఖర్చు పెడితే భోజనాలు పెట్టుకుంటే? వాళ్ళు అలాగే చెప్తారు, ఏం పెట్టుగా నువ్వు పెట్టాలరా, మా ఓడి కోసమని పెట్టాలరా అని అనుకుంటున్నాడు బాబాయ్. మీ ఓడి కోసం కాదు, క్రీస్తు ప్రభువు నీకు ఇచ్చిన దానికి పెట్టాలి. అంత గొప్ప స్థాయిలో నేను కూర్చుని పెట్టాడు ఈ ప్రాంతంలో. ఈ లోకానికి కనబడకపోవచ్చు, దేవునికి కనబడుతుంది, దేవునికి కనబడుతుంది. మనం ఎంత గొప్ప హుందాతనంతో ఉన్నామో, దేవుడు మనకిచ్చిన పరపతి. ఇంకా అలాగే ఏడుతుంటాం, ఏదో దొరకలేదని ఏడుతుంటాం మనం. శాపదేశపురాణి నిశ్చేష్టురాలయ్యిందేమో. ఈ రాత్రి నేను అంటున్నాను, ఇన్ని సంగతులు అన్న తర్వాత నీకు కాటికి లేకపోతే మాత్రం నిన్నెవ్వడ కాపాడలేడు. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఇంత గొప్ప ఆధిక్యత ఉంటుందా అని నువ్వు గుర్తించకపోతే కనుక నిన్నెవ్వడు నిన్ను అలంకరించలేడు, నిన్నెవ్వడు కదపలేడు. ఏంటి ఇంత తపన, ఇంత తాపత్రయం? ఏమవుతుంది మీకు? ఆలయాల తిట్లు తిని ఎందుకు నీకు గొడవ? ఎందుకు తెలుసా? ఆ తపన ఎందుకో తెలుసా? మేము దేవుడు మాకు ఇచ్చిన ఈ పరపతిని మేము అనుభవిస్తున్నాం. నా బంధువులు, నా స్నేహితులు వాళ్ళు కూడా అనుభవించాలి. అమ్మా మీకు భవానీ అమ్మా జగన్ గారు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడని తిరిగింది కదా 5 ఏళ్ళు. అంతకంటే గొప్ప పని అమ్మ ఇది, అంతకంటే గొప్ప పనికి పూనుకుంది ఆ పిల్ల. ఆయన ఇచ్చే చిన్న చిన్న పథకాలకే అంత తిరిగింది, కష్టపడింది 5 ఏళ్ళు. ఈ ఒక్క మీటింగ్తో ఎక్కడో కూర్చోబెట్టింది మిమ్మల్ని. ఇన్ని విషయాలు తెలియకపోతే మనం కలాగా బేదరపులు వస్తూ ఉంటాం. విస్మయం ఉందండి, ఆశ్చర్యపోండి, నిశ్చేష్టులు అవ్వండి. దేవుడు మమ్మల్ని అలా అలంకరించాడు. అందుకని నేను అంటూ ఉంటానండి, దేవుడు నీకు అది ఇస్తాడరా, నీకు ఇది ఇస్తాడరా అని చెప్పకూడదండి మనం. ఎందుకంటే ఆల్రెడీ మనం అనిపించేది మన కళ్ళకు కనబడాలి. కనబడినప్పుడు లోక సంబంధమైన అన్నీ కోరుకోమని మనం కోరుకుంటాం. లోక సంబంధమైన అన్నీ కోరుకోమని మనం చెప్తుంటాం. చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళ వస్త్రాలు, ఇంకేంటండి వాళ్ళ సేవకులు కూర్చుండుట, వాళ్ళ ఆహార పదార్థాలు. ఆయన ఇల్లు గురించి చెప్పాడు చూడండి, ఆయన ఇంటి గురించి చెప్పాడమ్మ అక్కడ 10వ అధ్యాయము. మరియు 10వ అధ్యాయం 8వ వచనం 5వ వచనం కదా. మరియు అమ్మా యెహోవా మందిరమును, యెహోవా మందిరము అర్పించు దహన బలులు. చూడండి, యెహోవా మందిరము అంటే ఆ యెహోవా మందిరం అంటే 4వ వచనంలో చెప్పాడు కదమ్మా.
అతడు కట్టించిన మందిరమును, 5వ వచనంలోకి వచ్చేసరికి మళ్ళీ అంటున్నాడు, యెహోవా మందిరమును అతడు అర్పించిన దహన బలులు. చూచి విస్మ- అంటే సొలొమోను గారి ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. సొలొమోను గారు కడుతున్నటువంటి మందిరం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. కట్టబడిన మందిరం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అది ఎలా కట్టారో తెలుసా? ఆ మందిరం చూసి షాక్ అయిందంట. అక్కడ కిటికీలు కానీ, ఆ గోడలకు పెట్టినటువంటి మెటీరియల్ కానీ అంతా కూడా దేవదారం రాను, బంగారం, వెండి, దంతాలు, ఏనుగు దంతాలు, ఇలాంటి వస్తువులతో కట్టబడతాయి. ఇలాంటి వస్తువులు, కొమ్ములు, ఏనుగు కొమ్ములు ఎలాడుతుంటే ఆశ్చర్యపోయిందట. అయ్యి బాబు, ఈ కొమ్మే ఉంటుంది 10 లక్షలు. మా తమ్ముడు అంటుంటాడు మరలే, అంటే అతను వేసుకుంటే బూట్ ఉంటుందండి అంటాడు. అరే ఆ బూట్ కాదని నీకు వేసిన బూట్లు చూడో సార్ అంటాను. అంటే అతని జేబులో ఉన్న పెన్నే ఉంటుందండి, ఓ 10 లక్షలా అంటుంటాడు తమ్ముడు. ఒక్కొక్కసారి ఆశ్చర్యకరంగా మాట్లాడుతుంటాడు. ఈవిడ కూడా చూసింది, అయ్యి బాబు ఈ కొమ్ములేంటి, ఈ గడపలకి బంగారం ఏంటి, ఈ సీలింగ్లు ఏంటి, ఇది ఇది నీళ్ళ, ఇంత 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 ఖరీదైన ఇల్ల అని ఆవిడ విస్మయమంది. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి సంఘంలో సభ్యులకి అలాంటి నిర్జీవ వస్తువులతో కట్టల దేవుడు. ఈ భూమి మీద ఎవడో కూడా బతుకున్న రాళ్లతో ఇల్లు కట్టినోడు లేడు. అంటే ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాడండి. ఇల్లు మనకు కావాల్సిన ఇక్కడికి వస్తుందండి? నేను అడుగుతున్నాను. మనం ఎక్కడికో పాలకొల్లు వెళ్తున్నాం, ఇక్కడి నుంచి పాలకొల్లు వచ్చాయి అంటే వచ్చేస్తుందా? రాదు కదా. ఎందుకని? నువ్వెన్ని కోట్లు కట్టినా అవి రాళ్ళు, నువ్వెన్ని లక్షల కోట్లు కట్టినా అవి రాళ్ళు, నిర్జీవమైనవి. కానీ దేవుడు మనకిచ్చిన ఇల్లు ఏంటో తెలుసా? సజీవమైన రాళ్ళతో కట్టిన ఇల్లు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు. ఇక మా ఇల్లు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ లూథరన్స్ కొన్ని రాళ్ళు, తర్వాత మా బాబాయ్ ఆ సంఘంలో కొన్ని రాళ్ళు, పాలకొల్లు నుంచి కొన్ని రాళ్ళు వచ్చినాయి. ఒక భవనం ఏర్పడిపోయింది, సంఘం. మా ఇల్లు ఎక్కడికైనా వచ్చేస్తుంది. మా కూడా సజీవమైన రాళ్ళతో కట్టిన ఇల్లు మాది. మా ఇల్లు చచ్చిపోదు, మా ఇల్లు మృతతుల్యం అవ్వదు, మా ఇల్లు పాడైపోదు. అలాంటి గొప్ప ఇంట్లోకి మేము వచ్చాం. అలాంటి గొప్ప ఇల్లుని దేవుడు మా కోసం కట్టాడు, కడుతున్నాడు, ఇంకా కడతనే ఉన్నాడు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అలాంటి గొప్ప ఇంట్లోకి వచ్చాం మనం. కానీ అలా దిగాలుగాను అద్దె కొంపలో కూర్చుని ఇంకెప్పుడు కట్టుకుంటాము ఇల్లు అంటావు నువ్వు. ఇంకెప్పుడు కట్టుకుంటాం ఇల్లు? తెచ్చింది తెచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు, తినేస్తున్నాడు, ఎప్పుడు కట్టుకుంటాం ఇల్లు అంటుంటారు. వీళ్ళు నువ్వు ఉన్న ఇల్లు నీకు తెలీదు. వాళ్ళు చూసావా ఎలా కట్టేసుకున్నారో? 3 సంవత్సరాలు నాది కాదానికి వెళ్ళింది ఆవిడ కోయిట్కి, చక్కని ఇల్లు కట్టేసుకుంది అంటారు. ఆ చక్కని ఇల్లు కట్టుకునే లోపల ఇల్లు బజార్ పాలైపోద్ది. ఎంత చక్కని ఇల్లు అండి మాది. ఆ మందిరాన్ని చూసంటే షాక్ అయిందంట. ఏంటి ఇంత గొప్ప మెటీరియల్తో ఇప్పుడు కనుక శాపదేశపు రాని వచ్చి ఉంటే ఆవిడ ఇంకా షాక్ అయిపోద్ది. ఎందుకంటే దంతకు కొమ్ములు జీవం లేదు. దేవుని సంఘానికి జీవం ఉంది, సజీవమైంది, బ్రతికించేది, బ్రతుకుతూ నడిచేది, సాయం చేసేది మా ఇల్లు. మా ఇల్లు మాట్లాడేది, మా ఇల్లు సహాయం చేసేది, మా ఇల్లు వేడుకునేది, మా ఇల్లు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆత్మలు రక్షించాలని తపన కలిగేది. అందుగురించి ఇక్కడికి వచ్చి చెప్తున్నా. విస్మయం ఉంది. కానీ క్రైస్తవులు అయినటువంటి మనకి సంఘంలోకి చేర్చబడి 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మన దగ్గర ఏం లేదు తెలుసా? ఈ సంతోషం లేదు, ఈ ఆనందం లేదు. కారణం ఏంటంటే దేవుడు నీకు కట్టబెట్టిన ఈ ఆధిక్యతలు నీకు అర్థం కాలా. విస్మయం అందాలి ఈ రాత్రి నువ్వు.
ఆశ్చర్యపోవాలి. నీ ఆవిడ విస్మయం పొందిందేమో, నీ మాట నోటి రాకుండా షాక్ అవ్వాలి నువ్వు. అంటే ఇంత గొప్ప ఆధిక్యతలు మాకు ఇచ్చాడా, ఇంత గొప్ప పరపతి మాకు ఇచ్చాడా, ఇంత గొప్ప హోదా మాకు ఇచ్చాడా? ఆలోచించండి. ఎంత గొప్ప విషయాలండి మనకి, ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు చూడండి. ఆయన దేవాలయానికి ఎక్కటం కూడా చూపించాడు అక్కడ. ఆయన జ్ఞానం, ఆయన పరిచారకులు నిలుచుండుట ఆయన ఎదుటకుండా. ఇలాంటి విషయాలన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుప్రభు వారిని అన్వయించుకుంటూ చూస్తే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు చాలా గొప్పవి. శాపదేశపురాణి నేరస్థాపన ఏం చేస్తుందో చెప్పనా? ఒక సాధారణమైనటువంటి సొలొమోను, ఒక మనుషుడు, అతని దగ్గర ఉన్నటువంటి పరిచారకులు నిలవటం, నూర్చోవటం, కూర్చోవటం, తినటం, వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు చూసి నేను ఇంత షాక్ అయిపోతే, ప్రభువా ఇలాంటి అంతకంటే రెట్టింపు, అంతకంటే గొప్పవి, క్షయం కానివి, నశించిపోనివి వీళ్ళకి ఇస్తానంటే నీ దగ్గరికి రావట్లేదు. కేవలం వాడుకుంటే అరిగిపోయి వాటి కోసం నేను చూసి ఆశ్చర్యపోయాను. కానీ వీళ్ళకి వద్దంట. ఏం కావాలంట మరి? ఏం కావాలా? ఏ వద్దు మాకు, అవి కంటికి కనబడే కాదు కదా. ఆ రోజు న్యాయ సింహాసనం తీర్పు రోజున సింహాసనం మీద కూర్చున్నటువంటి క్రీస్తు ప్రభు ఎలా చూస్తాడో, శాపదేశపురాన్ని ఎలా చూస్తాడో, ఐసి గెట్ అవుట్ అంటాడు, అవతల పండు అంటాడు. ఎందుకంటే ఇంత ఆధిక్యతలు కట్టబెట్టినోడిని నువ్వు వద్దనుకున్నావు. ఇలాంటి వస్త్రాలు ధరింపజేస్తానని చెప్పిన వాడిని నువ్వు వద్దనుకున్నావు. ఇలాంటి గొప్ప ఆహారం నీకు పెడతానన్న వాడిని నువ్వు వద్దనుకున్నావు. నా పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్తే నువ్వు వద్దనుకున్నావు. విమర్శ దినాన శాపదేశపురాణి ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తుంది. నీ మీద నా మీద నేరస్థాపన చేయకుండా మనం ప్రయత్నం చేద్దాం, సరి చేసుకుందాం. దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం అనుభవిద్దాం. నిన్న మనం అన్యజనుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మన మీద కూడా నేరస్థాపన చేసే పరిస్థితి కనబడుతుంది. కనుక దేవుడిస్తున్న ఆత్మ సంబంధమైనటువంటి ఆ భోగభాగ్యాలు మనం అనుభవిద్దాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆధిక్యతలు మనం అనుభవిద్దాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను 8 కూడా చూద్దాం. స్పర్ణలో ఉన్న సంగపు దూతకిలాగా రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులేమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఏంటంటున్నాడమ్మా ప్రభు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఇలా చూడండి అమ్మా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నాకు తెలియదేం కాదు. నీకంటే పెద్ద దరిద్రాన్ని నేను ఎలబోసాను భూమి మీద. తినడానికి కూడా తిండి లేని రోజులు గడిపాను, కట్టుకోవడానికి వస్త్రం లేని దినాలు గడిపాను, ఉండటానికి కూడా తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి దినాలు నేను గడిపాను. నీకంటే ముందు నేను ఎరుగుదును. నీ దరిద్రత ఎలాంటిదో నాకు తెలుసు. కానీ నీవు ధనవంతుడివే. ఏమంటున్నాడు క్రీస్తు ప్రభు? నువ్వు ధనవంతుడివే. ఏం చూశాడు ఆయన? అవన్నీ కట్టబెట్టాను కదా, అవి చూడండి మీరు ముందు. నీ దరిద్రాన్ని కాదు, నీ శ్రమను కాదు, అవి నేను అనుభవించినవి కావు. నేను అనుభవించాను, నేను ఎరుగుతున్నవి. వాటితో పని లేదు. చచ్చిన తర్వాత, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు, సంఘంలోకి చేర్చబడిన తర్వాత, దేవునికి ఇచ్చిన ఆధిక్యతలు పొందుకోవడానికి క్రీస్తు ప్రభు దగ్గరికి రాత్రి రా. దేవుడు స్పష్టంగా పిలుస్తున్నాడు. ఇలాంటి గొప్ప ఆధిక్యతలు కట్టబెడతాను అంటున్నాడు. నీతి వస్త్రం నీ భర్త కొనలేడు, రక్షణ వస్త్రం నీ భార్య నీకు కొనలేదు, నీ తల్లిదండ్రులు నీకు కొనలేరు. ఆ బ్రాండ్ ఎక్కడ దొరకదు. అది నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్. అది దేవుడే తయారు చేసి ఇచ్చే బ్రాండ్. అది ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నారు దేవుడు. రాగలిగితే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. రాకపోతే మాత్రం శాపదేశపురాణి నీ మీద నేరస్థాపన చేస్తుంది. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఈ కష్టానికి ఫలితం దొరకాలి మాకు. ఖచ్చితంగా స్పందించండి, ఆలోచించండి. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తుంటాం, తగులు పడతాం, ఇల్లు కట్టడానికి ఆలోచిస్తాం, పాప పెళ్లి చేయడానికి ఆలోచిస్తాం, పిల్లలు ఫీజు కట్టడానికి ఆలోచిస్తాం. కానీ నిత్యం ఉండి నీ ఆత్మ కోసం నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అడుగుతున్నా.
నిత్యం ఉండేది. చస్తే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోద్ది. అది ఒక రోజు 2 రోజుల నుండి ఆ బాధ తొలగిపోయేది కాదు. యుగ యుగాలు నువ్వు బాధపడాలి. అలాంటి ఆత్మని నువ్వు నరకానికి పంపుకుంటావా? దేవుడిచ్చిన ఆ పిలుపుని, ఆ స్పష్టమైన పిలుపుని నువ్వు అంగీకరిస్తావా? దేవుడి పాదాల దగ్గరికి వస్తావా? నీకు ఎలాంటి హోదా నీకు ఇస్తాడు. ఈ రాత్రి గుర్తించాలని కోరుకుంటున్నాను. నీళ్ళు దేవుడు ఆలోచన పుట్టించాలని కోరుకుంటూ ఇలాంటి గొప్ప మాటలు అందించిన ఆ తండ్రిని దేవునికి మరొకసారి క్రీస్తువారిపేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.